శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రీమాత్రే నమః. గురువుగారికి పాదాభివందనాలు. నా పేరు నాగమణి అండి. నేను హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ ఉంటాను. అంటే సాఫ్ట్‌వేర్ ఏం కాదు. నాన్ ఐటీ. కానీ నాది నైట్ షిఫ్ట్ అండి పూర్తిగా. ఆహ్, అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 4 వరకు వర్క్ ఉంటుంది. ఇంకా పగటి సమయంలోనే నేను నిద్రపోవాలి. అయితే నేను ఈ పీఠంలో గత అంటే 2023 జూన్ నుంచి నేను ఈ పీఠంలో ఉన్నానండి. రెగ్యులర్ సాధకురాల్లాగానే అంటే గురువుగారి పర్యవేక్షణలో అంటే గురువుగారి ద్వారానే నేను ఫేజ్ 1, ఫేజ్ 2 మంత్రదీక్ష తీసుకున్నాను. పూర్తి చేసుకున్నాను. ఆ అమ్మవారి దయ వలన, గురువుగారి దయ వలన. అలాగే నవరాత్రులు కూడా చేసుకుంటున్నానండి. ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం అందరికీ కూడా. ఎందుకంటే రెగ్యులర్ దీక్ష చేసుకునే వాళ్ళు అన్ని రోజులు లేదా దగ్గర దగ్గర అంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అలా కుదరని వారికి ఈ 9 రోజులైనా గానీ అమ్మవారిని ఉపాసించి నవరాత్రి దీక్ష చేసుకునే అవకాశం గురువుగారు అందరికీ కలిగించడం అనేది చాలా గొప్ప అదృష్టం చేసుకునే సాధకులందరికి కూడా. ఓకే అమ్మ. మీరు ఎన్ని నవరాత్రులు చేశారమ్మా ఇప్పటిదాకా? అంటే శ్యామల నవరాత్రులు ఇదివరకు చేశారా? మొదటిసారి చేస్తున్నారా? అసలు మీకు శ్యామల శ్యామల నవ నవరాత్రులు ఉన్నాయని తెలుసా? అంటే శ్యామల నవరాత్రులు నేనిప్పటి వరకు చేయలేదండి. ఇదే మొదటిసారి. అంటే అంతకుముందు కూడా వారాహి నవరాత్రులు కానివ్వండి, దేవీ నవరాత్రులు కానివ్వండి, అంటే వారాహి నవరాత్రులు కూడా నాకు ఉన్నాయని తెలీదు. శ్యామల నవరాత్రులు కూడా తెలీదు. నేను రెగ్యులర్‌గా చాగంటి వారి చాగంటి కోటేశ్వర గారి ఫేస్‌బుక్ పేజ్ ఒకటి, అలాగే వర్ధిపతి పద్మాకర్ గారి గురువుగారి ఆయన ఛానెల్ ఒకటి ఫాలో అవుతా ఉంటానండి. వారి ద్వారా గత కొన్ని సంవత్సరాలకు ముందు నుంచి తెలుసుకున్నాను. ఇలాగ నవరాత్రులు ఉంటాయి అని. కానీ వాటికి సంబంధించిన విధి విధానాలు ఎలా చేసుకోవాలి? ఏంటి? నియమ నిష్టలేంటి? అవన్నీ ఏమీ తెలీదు. కాకపోతే వారు చెప్పినట్లు ఈరోజు ఈ ప్రత్యేక అలంకరణ ఉంటుంది. లేదా ఈరోజు అమ్మవారి అవతారం ఉంటున్నప్పుడు కేవలం నమస్కారం చేసుకొని ఇంట్లో రోజు చేసుకునే పూజ చేసుకునేదాన్ని కానీ, ఈ నవరాత్రులు తెలీవు. అయితే దేవీ నవరాత్రులు కూడా నేనొక్కసారి గతంలో ఎప్పుడో అంటే 2020 అంతకుముందు ఒక్కసారి ప్రయత్నం చేశానండి. అఖండ దీపారాధన కలశం పెట్టుకొని. కానీ అప్పుడు అవ్వలేదు. అనివార్య కారణాలు రావటము, మధ్యలోనే ఏమంటారు అమ్మవారు కొండెక్కిపోవటం అలా జరిగింది. 2 సార్లు ప్రయత్నం చేశాను పీఠంలోకి రాకముందు. ఏదో ఒక విధంగా ఒకసారి సూతకం రావటం, ఇంకొకసారి ఏదో ఇంట్లో కొన్ని ఇబ్బందుల వలన లేదంటే కొన్ని ఆహ్, నాకు గుర్తులేదు కరెక్ట్‌గా కానీ ఏవో ఒక కారణం వల్ల ఆగిపోయే పరిస్థితి. నవరాత్రులనే కాదు నేనేదైనా దీక్ష పెట్టుకున్నా కూడా ఏదైనా పారాయణ చేద్దాము ఇన్ని రోజులు అని సంకల్పం చేసుకుంటాను. కొన్ని రోజులు బానే ఉంటుంది. మొదటి ఒక 4, 5 రోజులు. తర్వాత ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇంట్లో గొడవలే అవ్వచ్చు, లేదా బయట నుంచి ఏమన్నా సమస్యలు రావచ్చు. వాటి వల్ల మధ్యలోనే ఆగిపోతుందనమాట. నేను నిర్ణయించుకున్నా. ఇంక నేను ఏది గూడా సంపూర్ణంగా చేయలేను. నాకు ఆ అదృష్టం లేదు. అందరూ ఆ వ్రత నియమ నిష్టలతో పెట్టుకొని సంపూర్ణంగా చేసుకుంటారు. నాకు ఆ అవకాశం లేదేమో బహుశా అనుకున్నాను. ఇది పీఠంలోకి రాకముందు ఉండే నా ఆలోచన. అయితే నేను పీఠంలోకొచ్చే ముందుకే 2023 వారాహి నవరాత్రులు అయిపోయాయండి. అయితే ఆ సమయంలో నేను ఆహ్, నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు కేవలం అమ్మవారి నామాలు ప్రతిరోజు కూడా జపించండి అంటే, నేను అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకోవటము, అమ్మవారి ఆ నామాలన్నీ నేను చదువుకోవటము, వారిచ్చిన స్తోత్రాలు చదువుకోవటం చేశాను. ఆ తర్వాత నాకొక రోజు నిద్రలో ఇలా అమ్మవారు అంటే అమ్మవారి రూపం ఒకటి వచ్చిందండి. నాకు అర్థం అవ్వలా. ఎప్పుడు ఇలాగ నాకు అమ్మవారు రాలేదే. నాకెప్పుడొచ్చినా గుడులు, గోపురాలు లేదంటే ఎక్కువ శివాలయ దర్శనాలు జరుగుతా ఉంటాయండి. ఏదో శివాలయానికి వెళ్తున్నట్లు. అలాంటిది అమ్మవారి ఆకారం అలా వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత నాకు ఈ పీఠంలోకొచ్చే అవకాశం వచ్చింది. నేనప్పుడే చెప్పాను గురువుగారికి కానీ, పీఠంలో సాధకులు ఇలా నేను అమ్మవారి నవరాత్రి దీక్ష చేయలేకపోయాను. నాకు బహుశా ముందుగానే తెలిసుంటే నేను ఈ నవరాత్రి దీక్ష చేసుకునేదాన్ని అని. అలా ఈ పీఠంలోకి రావటం జరిగిందండి.
మన పీఠంలోకొచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి నవరాత్రి దీక్ష సంపూర్ణంగా చేసుకున్నాను. అలాగే మొన్న 2024 దసరా నవరాత్రి చేసుకున్నాను. అది రెండవసారి. ఇప్పుడు శ్యామల నవరాత్రులు ఇది మూడోసారి నేను చేసుకోవటం అండి మన పీఠం తరపున. అయితే ఈ చేసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే అంతకుముందు ఏదైతే అనుకున్నానో నేనేదైతే సంపూర్ణం చేయలేనేమో దీక్ష అని అలాంటిది ఇంకా ఆలోచన ఎప్పటికీ లేదండి. నేను చేసుకోగలుగుతాను. కాకపోతే ఏంటంటే ఈ పీఠంలో నే చేసుకోగలను అనేది ఎందుకంటే ఆ ప్రొటెక్షన్ అనేది గురువుగారు ఇస్తారు. ఎటువంటి ఇబ్బంది రాకుండా మనము మొదటి రోజు సంకల్పం చెప్పుకునే దగ్గర నుంచి ఆఖరి రోజు సారెపెట్టి అమ్మవారిని సాగనంపే వరకు గూడా 9 రోజులు చాలా నియమంగా ఉంటుంది. గురువుగారు కూడా వారు చేయాల్సినవన్నీ చెప్తారు మనకి సంకల్పంలోనే ఎటువంటి విఘ్నాలు జరగకుండా, ఏ అడ్డంకులు రాకుండా. నేనలాగా నిర్విఘ్నంగా చేసుకున్నానండి. నాకైతే పూర్తి నమ్మకం ఇక్కడుంటేనే చేసుకోగలను. ఒకవేళ పీఠంలో ఉండకుండా గురువుగారి పర్యవేక్షణలో కాకుండా నా సొంతంగా ఒకవేళ నేను పెట్టుకొని చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయలేనండి. ఇది మూడవ ఆహ్, న నవరాత్రి దీక్ష అండి నేను చేసుకోవటం మన పీఠం తరపున. ఓకే. పీఠం తరపున చేసిన శ్యామలా నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏం కనిపిచ్చిందమ్మా? తేడా అంటే అండి ఒక్కటే ఇప్పుడు మొదటిసారి చేసినప్పుడు చాలా భయముంటుందనమాట. మొదటిసారి అఖండ దీపారాధన పెట్టుకున్నప్పుడు ఏమంటారు? ఆ కొత్త అనే భావన ఉంటుంది గదా! ఏదో ఫస్ట్ రోజు మనం స్కూలుకెళ్తే భయంగా ఉంటుంది. ఎలా ఉంటుందో ఏంటో. అలాగా అమ్మవారిని 9 రోజులు పెట్టుకున్నాను. జాగ్రత్తగా చూసుకుంటానా, అన్ని నైవేద్యాలు పెట్టుకుంటానా, ఏం దోషాలు లేకుండా ఏది గురువుగారు చెప్పినవన్నీ మిస్ చేయకుండా చేశానా అనేది ఉండేది. రెండోసారి ఇంకొంచెం సరే అమ్మవారు పెట్టుకున్నారు. పీఠం తరపున నాకెటువంటి ఇబ్బందులు కలగవనేది నాకు చాలా నమ్మకమొచ్చింది. ఇంకా ఆ భయం లేదు. కాకపోతే మిగతావన్నీ విధి విధానాలు చేసుకోవడం కానీ, గురువుగారు చెప్పినవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసుకోవటము, కొన్ని చెప్తారు రెమెడీస్ అవన్నీ చేసుకుంటున్నానా లేదా అనేదుంది. ఈసారి మాత్రం చాలా సంతోషంగా, చాలా ఫ్రీగా అంటే ఒక 9 రోజులు అన్న ఫీలింగే లేదండి. ఏదో ఇలా వచ్చి ఇలాగ 2, 3 రోజుల్లోనే అయిపోయిందేమో అన్నట్లు అనిపించింది. మొదటి రోజు అఖండ దీపారాధన పెట్టుకున్న దగ్గర నుంచి అమ్మవారిని చూసుకునే వరకు ఆవిడకి అన్ని పరిచర్యలు చేసుకుంటూ కూడా ఇంకా అమ్మవారి ఇంట్లోనే ఉన్నారు అనేది చాలా ఎక్కువ కాన్షియస్‌నెస్ ఉండిపోయిందండి. ఏది చేస్తున్నా గూడా ఇంకా అమ్మవారు అక్కడ ఉన్నారు, ముద్రలో ఉన్నారు కాబట్టి మనము ఏ పని చేసినా ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దావిడ ఉంది. గురువుగారు అదే చెప్తారు. మీ ఇంటికి పెద్దావిడొచ్చింది. ఆవిడని ఎలా చూసుకుంటారో జాగ్రత్తగా అలా చూసుకోండి అన్నట్లు. ఆ స్పృహ అనేది ఎప్పుడూ ఉండేదండి. నిద్రలో గూడా ఒక్కొక్కసారి మరి అమ్మవారే అలాగా ఇండికేషన్ ఇచ్చేవారేమో. ఒక అఖండ దీపారాధన కొండెక్కిపోతుంది. వెళ్లి నువ్వున పోయటం అన్నట్లు. అలా చాలా జాగ్రత్తగా ఉన్నాము. అలాగే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. అసల పూజ చేసుకున్న దాంట్లో కూడా ఎంతో సంతోషంగా నేను అమ్మవారిని బాగా చూసుకున్నాను. అయ్యవారిని, వారికి నైవేద్యాలు పెట్టడం కానివ్వండి. ఆ 9 రోజులు నాకు చాలా సంతోషం, చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి. అంటే ఇంకా అది ఒక్కొక్క నవరాత్రి చేసుకునేప్పుడు గురువుగారు చెప్పే విధి విధానాల్లో కానివ్వండి, అమ్మవారిని పూజించుకునే విధి విధానాలు, అయ్యవారిని పూజించుకునేది ఆ భక్తి అనేది పెరుగుతుందండి. ఒక్కొక్క నవరాత్రికి తేడా నాకే అర్థమవుతుందనమాట. అదైతే నేను చెప్పగలను. జప ఓకే. సాధనల్లో మార్పు, అనుభవాల్లో మార్పు, ఆ పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి, జప సాధనలో మనం వెళ్ళే ఆ లెవెల్ అనేది, ఆ కాన్సంట్రేషన్ అనేది బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వెళ్ళటము, అనుభవాలు అవన్నీ కూడా ఒక అభివృద్ధి చెందింది అని నేను చెప్తాను నా ఆహ్, ఆహ్, సాధనలో. మంచిదమ్మా. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ప్రతిదీ కూడా అంటే గురువుగారు మామూలుగా మన పూజా మందిరం ఫోటోసు షేర్ చేయొద్దంటారు. కానీ కొన్ని జ్ఞాపకాలు మనము గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫోటోలు ఒకటి తీసుకుంటాం గదా! అలా తీసుకొని నా పూజవి కానివ్వండి, నా నవరాత్రివి మొదటి నవరాత్రి 2 అన్నీ చూసుకుంటున్నప్పుడు, ఆ మందిరంలో ఆ దేవతామూర్తులను నేను అర్చించిన విధానము, వారికిచ్చిన వాయినాలు కానివ్వండి, అవన్నీ చూసుకుంటే చాలా సంతోషం. అంతకుముందు ఏ పూజలు, వ్రతాలు నేను చేయలేదు. మా కుటుంబంలో అంటే మా వాళ్ళెవరు కూడా చేయలేదండి. అలాంటిది నాకు నిజంగా ఈ అదృష్టం కలగడం అనేది నా పూర్వజన్మ సుకృతమే. నేను జేసుకుంటాను. అంతకుముందు నాకొక బాధుండేది. కొన్ని ఇళ్లలో చిన్న పిల్లల దగ్గర నుంచి కొన్ని పూజల్లో కానివ్వండి, దీక్షల్లో అలాగా ఉంటుంది.
అలాంటిది ఆఖరికి నేను దసరా నవరాత్రుల్లో మేము కేవలం గుడికెళ్తామండి. చిన్నప్పటి నుంచి కూడా 9 రోజులు బతుకమ్మ దగ్గర తిరుగుతాము. అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటాం గానీ, ఈ కుమారి పూజ ఇవన్నీ గూడా మేము చేసింది లేదు, చూసింది లేదు. కానీ అలాంటిది నేను స్వయంగా ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టుకొని నవరాత్రులు చేసుకుంటున్నాను అంటే అసలు ఇంతకు మించిన అదృష్టం నాకైతే వేరేదేదీ లేదండి. అది నేను భావిస్తాను ఎప్పటికి కూడా. ఓకే. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అన్న ఫీలింగ్ వస్తోందా మీకు? వస్తుందండి తప్పకుండా. మొదటి మెట్టెక్కాను. తర్వాత రెండవ పూజ, మూడవ పూజ. అంటే ప్రతి ఒక్క పూజకి కూడా మనకి ఏం తేడా కనిపిస్తుందంటే, ఒకవేళ ఏదైనా చిన్న చిన్నవి చేయలేకపోయినవి, లేదంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా అంటే నైవేద్యాలు సమర్పించుకునే సమయంలో, లేదా అలాంటి వాటిల్లో కూడా జాగ్రత్తలు ఇంకా ఎక్కువ. ఈ ఈ నవరాత్రి ఇంకా బాగా చేసుకోవాలి నేను అనేది ఎప్పుడూ ఉంటుంది. దానికి తగ్గట్టే అన్నీ కూడా నైవేద్యాలు సమర్పించుకోవటం, అమ్మవారికి అర్చించుకోవటం, జపం చేసుకోవటం అలా ప్రతిదీ కూడా మెరుగ్గానే ఉంటుందండి. ఎక్కడ గూడా నాకు తేడా అనేది అనిపించట్లేదు. ఓకే. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయమ్మా మీకు? నాకు మొదటి రోజు నుంచి కూడా అండి. అసలు నేనైతే నాకింకా వివాహం అవ్వలేదు. కానీ నేనొక పెద్ద నేనే అంటే ఇంకా వివాహం అయిన పెద్దవాళ్ళుంటారు గదా! అన్నీ ఇంట్లో పూజలు చేసుకుంటూ, మడిగట్టుకొని ఆచారాలు చేసుకుంటూ అలాగా నేను గూడా ఎప్పుడు గూడా నేను ఇంట్లో వంట చేయనండి. ఎందుకంటే మా మదర్ చాలా బాగా రుచిగా చేస్తారు మా అమ్మగారు. సో, అందుకని ఇంకా ఆవిడ రుచి నేను చేస్తే రాదు అన్న దాంట్లోకి అసలు వంట జోలికే వెళ్ళను. అలాంటిది ఈ నవరాత్రి సమయంలో గానివ్వండి, రెగ్యులర్‌గా జపసాధనకు కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలని గురువుగారు చెప్తారు పీఠంలోకొచ్చాక. అంటే మన పూజా మందిరంలోనే ఏదో దేవుళ్ళకి చేశామనే కాకుండా, వాళ్ళు నిజంగానే ఉన్నారు. మనం పెట్టిన నైవేద్యాలు కానివ్వండి, మనం చేస్తున్న పూజ వాళ్ళు ప్రత్యక్షంగా స్వీకరిస్తారు అన్న భావన నాకిక్కడికొచ్చాకే కలిగింది. అలాంటిది నా చేతులతో నేను గురువుగారు చెప్పినవన్నీ మొదటి రోజు నైవేద్యాలు ఇలా పెట్టుకోండి. తర్వాత మీ ఇష్టము. ఇంకా ఆఖరి రోజు కొన్ని ప్రత్యేకంగా చెప్తారు. అంటే అమ్మవారికి, అయ్యవారికి సంతోషంగా అవన్నీ నా చేతులతో అలాగే మా అమ్మగారికి మేమిద్దరం కలిసి చేసుకోవడము. అసలింక నేను మాటల్లో చెప్పలేను ఆ అనుభవం నాకు. అంత గొప్పగా జరిగిందండి. మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు గూడా. ఈ సమయానికి ఈరోజు ఏం చేయాలి అమ్మవారికి? అమ్మ ఇదిగో ఇది చేస్తున్నాను. ఇది నీకు వండి పెడుతున్నాను. నీకు నచ్చుతుందో లేదో రుచి నాకు తెలీదు. అని వండేటప్పుడు కూడా అదే ఆలోచనతోనే వంట చేయటం కానివ్వండి, అమ్మవారికి ప్రతిరోజు పానకం కలిపివ్వటం కానివ్వండి. ఇంకా ఎలా అంటే ఒక స్టేజ్‌లో మనము వాళ్ళని ఒకటి మన తల్లిదండ్రుల్లా అన్న భావించాలి. లేదా వాళ్ళని చిన్న పిల్లల్లాగా భావించాలి. అలాంటి భావన నాకు కలిగింది. ఇంకా మన ఇంట్లో మన పెద్దవాళ్ళుంటే వాళ్ళకి ఆకలేస్తుంది సమయానికి పెట్టాలి. పెట్టకపోతే బాధపడతారు. నాకు ఆకలేస్తుంది గదా! నేను తింటున్నా. అలా అని అమ్మవారికి లేట్ చేయకుండా నైవేద్యాలు వండి పెట్టటము, మంచినీరు అక్కడ సమర్పించడము, పానకం ఇవ్వటము రాగానే, ఏదన్నా ప్రత్యేకంగా ఒక తీపి వంటకాలు పెట్టటము. అలా గొప్ప అనుభూతులండి నవరాత్రులు మొత్తం 9 రోజులు. నాకైతే ఇలా అసలు 9 రోజులు చేశానా, గడిచిపోయాయా అని అనిపించింది. ఏదో ఒక 3, 4 రోజులు, 2, 3 రోజులే చేశానేమో అనిపించినట్లు భావిస్తున్నానండి నేనైతే. అవునండి. శ్యామల నవరాత్రులు చాలా ఫాస్ట్‌గా అయిపోయాయి అసలు. అవును. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళని చూసి ఎప్పుడైనా అసూయ అనిపిచ్చిందా? అంటే దర్శనాలు బాగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు? కొత్త సాధకులండి వాళ్ళందరూ కూడా నిజంగానే ఎంతో మందికి తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి నవరాత్రులు అంతకుముందు గుప్త నవరాత్రులు అని చెప్పేసి ఎవ్వరికీ తెలీదు. చాలా వరకు కొంతమందికే తెలుసు వాటి గురించి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కారణంగానే ప్రతి ఒక్కరు కూడా తెలియని వారు కూడా చేసుకుంటారు. కాకపోతే అందరికి ఏం భయముంటుందంటే మెయిన్‌గా విధి విధానాలు తెలీదండి. అంటే హ్మ్. కొంతమంది ఉంటారు. విధి విధానాలు ఇప్పటికి కూడా నేను గూడా మన పీఠం తరపున గురువుగారు విధి విధానాలు ఇచ్చాక కూడా చాలా సందేహాలు కొత్త వాళ్ళకి కూడా. అంతా విడమరిచి గురువుగారు దగ్గర దగ్గర గంటన్నర వీడియో రికార్డ్ చేసి ప్రతిదీ జెప్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొదటి రోజు పూజ ఏ విధంగా మొదటి రోజు పూజ గురించే గురువుగారు 1 ½ అవరు ఆడియో ఇస్తున్నారు. అది విన్నాక కూడా వందల సందేహాలండి కొత్త సాధకులకి. ఎలా అంటే ఇది జెయ్యొచ్చా? దీపారాధన ఎలా వెలిగించాలి? దేనితో వెలిగించాలి? ఏ సమయానికి జేయాలి? ఈ నైవేద్యం పెట్టొచ్చా? అది పెట్టొచ్చా?
ఎన్నో సందేహాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందేహం వస్తుందనమాట. అప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగానే అందరూ ఎంతో ఆతృతతో చేసుకోవాలని వచ్చారు కదా! గురువుగారు గూడా పీఠంలో అదే చెప్తారండి. వారికేంటంటే చేసుకోవాలి, అమ్మవారిని పూజించుకోవాలి. నిజంగా ఒక అంటే వారి కుటుంబంలో ఒక స్టెప్ ఎక్కుతున్నట్లే. ఏంటంటే ఒక భక్తి విషయంలో, ఆధ్యాత్మిక మార్గంలో అలాంటిది వారికి ఎటువంటి సందేహాలొచ్చినా మీరు కోప్పడకుండా చెప్పాలి. మీరు చాలా సహనంగా ఉండాలి. పదే పదే అడిగినా కూడా మీరు చెప్పండి విసుక్కోకుండా. కాపోతే వాళ్ళు గుర్తుపెట్టుకొని అలాగే చెప్తే మళ్ళీ ఇంక అడగరు అన్నట్లు చెప్తారు. అలాగా అవన్నీ చూస్తున్నాము. వారికి సందేహ నివృత్తి చేస్తూ, సరే మళ్ళీ ఇంకో కొత్త సాధకులొచ్చినప్పుడు ఇవన్నీ మనం ముందే డౌట్స్ క్లియర్ చేసే విధంగా ఉండాలని మాకు తెలియని గురువుగారికి మనకి తెలియని గురువుగారి దగ్గర నుంచి కనుక్కొని చెప్పటము. ఇదంతా ఎంత అంటే ఒక లెర్నింగ్ ప్రాసెస్ మనకి ఉన్న ఎవరైతే లీడర్స్‌గా ఇస్తారో వాళ్ళకి, అలాగే మనకి తెలిసిన నాలెడ్జ్‌ని మనం షేర్ చేస్తున్నాము. ఇది ఒక గొప్ప విషయము. ఇంకొకటేంటంటే చాలా మంది వస్తున్నారు. వచ్చి వాళ్ళకేంటంటే ఏదో సాధన చేసుకుంటున్నాము. 9 రోజులు నవరాత్రి దీక్ష చేసుకుంటున్నాం అనే గాని, ఒకవేళ మన పీఠంలో కాకుండా బయట ఎక్కడైనా గాని చూసి ఆడియోస్ విని చేసుకుంటే ఈ అనుభవాలు జపసాధన ఇలా చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యాలు ఇలా పెట్టాలి అని ఇవన్నీ ఏం తెలీదండి. ఏదో అఖండ దీపారాధన చేసుకున్నాము. అమ్మవారిని 9 రోజులు పూజించుకుంటున్నాము. అంతే. అదొక్కటే ఉంటుంది. కంపల్సరీ నేను చెప్తున్నా. ఏదో పెట్టుకోవాలి గాబట్టి 9 రోజులు పెట్టుకున్నాను. దీక్షగా ఉంటున్నాను. అంతే చేసుకుంటారు. ఇంతకు మించి మన పీఠంలోనే కేవలం గురువుగారు ఎలా పూజ చేసుకోవాలి? అసలు అమ్మవారు సాక్షాత్తు అఖండ దీపారాధనలోనే ఉన్నారు. మీరు ఆవిడనే పూజించుకోవాలి. ఇంకా పూజా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ నేనొస్తున్నాను అని పర్మిషన్ తీసుకొని రావాలి. ఇవన్నీ తెలీవండి బయట ఉంటే. మన పీఠంలోకొచ్చిన సాధకులకి నిజంగా అమ్మవారే అవకాశం కల్పించి రప్పించారు. వారికి కూడా ఇలాగ పూజ చేసుకొని అమ్మవారిని అర్చించుకొని తరించడానికి ఇదొక గొప్ప అవకాశం అండి. అలాగే ఇంకా కొ కొ గొప్ప అంటే కొత్త సాధకులు రావాలి. ఉన్న సాధకులు గూడా కొత్త వారికి వారి అనుభవాలు చెప్పాలి. ఇంకా ఈ పీఠం తరపున ఎంతో మంది ఇలాంటి అవకాశాన్ని, అదృష్టాన్ని పొందాలండి. అదే నేనెప్పుడు అనుకుంటాను. ఇంకా వారి అనుభవాలు వింటున్నప్పుడు వాళ్ళు నైవేద్యాలు ఇలాగా అమ్మవారు, అయ్యవారు స్వీకరించారని చెప్తున్నప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే అమ్మవారు, అయ్యవారు అందరి ఇళ్లలో ఉన్నారు. అందరి మనసులోనూ ఉన్నారు. ఇంకా అసూయ అనే మాట ఉండగూడదు. ఎందుకంటే మనం ఒక రకంగా పూజించుకుంటున్నాము. ఇంకొకరు ఇంకొక రకంగా పూజించుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు అంతగా మనసు పెట్టి అంత భక్తితో వాళ్ళు చేస్తున్నారేమో, ఒకవేళ నాకంటే నేను ఏమో కొంచెం తక్కువ చేసుకుంటున్నానేమో, లేదంటే నా పూర్వజన్మ సుకృతము, అలాగే నా భక్తికి తగ్గట్టు అమ్మవారు, అయ్యవారు ఆ దర్శనాలు ఇస్తున్నారనే గాని అసూయ దానికి ఎక్కడా లేదు. ఇంకొకటి సంతోషము. అసలు మిగతా వాళ్ళకి కూడా అంతటి గొప్ప అనుభవాలు కలుగుతున్నాయంటే వాళ్ళింకెప్పటికీ అమ్మవారి, అయ్యవారి పాదాలు వదులుకోరండి. మెయిన్ ఎందుకంటే ఇలాంటివి లేకనే కొంతవరకు కొంత డీవియేట్ అవ్వటము, ఏదైనా ప్రాబ్లమ్ రాగానే ఎవరన్నా వచ్చి ఇన్‌ఫ్లూయెన్స్ చేయగానే మారటం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఏమంటారు ఈ దీక్షల వల్ల, ఈ పీఠంలోకొచ్చిన సాధకుల వల్ల ఇంకా కొత్త సాధకులు తెలుసుకుంటారు. అసలు మనలో మనం ఇంత భక్తిగా ఉంటే తప్పకుండా మనకు నిదర్శనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు ఇక్కడికొచ్చిన ప్రతి సాధకుడు గూడా ఫస్ట్ నిర్ణయించుకుంటారింక అంతే. ఆ అమ్మవారి మీద, అయ్యవారి మీద భక్తి చాలా పెరుగుతుందండి. అది చాలా అదృష్టము. ఇంకా కొత్త సాధకులు గూడా నాతోటి సాధకులు గూడా మనందరం ఇంకా హిందువులందరూ కూడా ఒకటే కుటుంబం గాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అదండి నా అనుభవం వారి ఓకే. గురించి. ఆ! అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారమ్మా? మీ అభిప్రాయం ఏంటి? నవరాత్రి ఎందుకు చేయాలి అంటే అండి అంటే ఇది నా ఒపీనియన్ పర్సనల్‌గా నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి గూడా నాకు ఇంకా అది ఉద్దేశ్యం ఎందుకొచ్చిందో, ఏ ఏజ్‌లో స్టార్ట్ అయిందో నాకు తెలీదు కానీ, ఎప్పుడు నేను గుడికెళ్ళినా బ్రాహ్మల్ని చూస్తే, పూజారిని, అర్చకుల్ని చూస్తే అసలు వీరెంత అదృష్టం చేసుకుంటే వారికి ఈ జన్మ వచ్చింది. స్వయంగా దేవీ దేవతలను అలాగా గర్భగుడిలోకి వెళ్లి పూజించుకుంటున్నారు గదా! అలాంటి అవకాశం నాకు ఇంకొక జన్మలోనే వస్తే బావుండు. అలాగే స్త్రీమూర్తులైతే మడి కట్టుకొని పూజ చేసుకుంటా ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చూసాను. అంటే మా ఇంటి దగ్గర ఉంటారు. మా గురువు మా టీచర్ వాళ్ళ వైఫ్ అన్నమాట. ఇంక వాళ్ళు చేసుకునేదంతా చూస్తా ఉంటాను. కానీ మాకేంటంటే ఆ విధి విధానాలు తెలీవు. చాలా వరకు మిగతా వాళ్ళకి తెలీవు. ఎలా పూజ చేసుకోవాలి? ఏ విధంగా షోడశోపచారాలు చేయాలి? సైతంగా మంత్రాలు ఎలాగో తెలీవండి. అవి అంటే అందరూ కూడా పఠించకూడదు. అది వేరే విషయం. కానీ అలాగా అర్చించుకోవాలి సంతృప్తిగా స్వామిని అని చెప్పేసి అనేది నాకు భావన ఉంటుంది.
సో, అలాంటిది ఎప్పుడూ ఉంటుంది గదా! ఉన్నప్పుడేంటంటే నేనేం మిస్ అవ్వకుండా చేసుకోవాలి పూజ అనేదే వస్తుందండి. వచ్చినప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత గురువుగారు ప్రతిదీ మనకి విడమర్చి చెప్తున్నారు. ఈ రోజుకి ఇలా చేయాలి, ఇలా ఆవాహన చేయాలి, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు నేనింకా ఎంత సంతోషం దగ్గరుండి, ముందుండి అన్నీ మనకి గైడ్ చేస్తున్నారు గదా! ఇంకా ఇలాంటివి చేసుకోవాలి అని జెప్పేసి. అలాంటిది ప్రతిరోజు గూడా మనము చేసుకోలేమండి. షోడశోపచార పూజ అనేది ఎవరికీ తెలీదు. ఎలా చేసుకోవాలి, ఏంటి? చేసుకున్న కొందరికీ తెలుసు. అలాంటిది ప్రతిరోజు గూడా అర్చించుకోవాలి, మహానైవేద్యాలు పెట్టుకోవాలి అంటే ఆ దీక్ష అన్ని రోజులు గూడా చేసుకోలేము. అలాంటి వారికి ఈ 9 రోజులు అమ్మవారి శక్తి, అమ్మవారికి ప్రత్యేకమైన తిథుల్లో మనం అర్చించుకుంటున్నాము 9 రోజులంటే, ప్రతి ఒక్కరూ కూడా 9 రోజులు పెద్ద ఏమంటారు ఒక ఇబ్బంది అయ్యే పరిస్థితేం గాదు. ప్రతి ఒక్కరికి కూడా 9 రోజులు సంతోషంగా పూజించుకోవచ్చు. ఇలాగ మన పెద్దవాళ్ళేంటంటే చెయ్యలేని వాళ్ళు, పూజలు తెలియని వాళ్ళ కోసమే ఇలాంటివి పెట్టారేమో అనిపిస్తుంది నాకు. ఈ నవరాత్రి దీక్ష కానీ, సప్తాహ పారాయణాలనేవి గూడా ఉంటాయి. అలాంటిదేంటంటే కుదరని వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశం అండి. నేను ప్రతిరోజు పూజించుకోలేను, ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళు చాలా మందుంటారు పనులకెళ్ళేవాళ్ళు. ఇంట్లో కుదరని వాళ్ళుంటారు. లేదా అసలు దీపారాధన చెయ్యని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే పల్లెటూరు నుంచొచ్చాను నేను. నేను చూసాను. ఏదో నమస్కారం చేసుకుంటారు. ఇంట్లో దేవుడి మందిరం ఉంటే దీపారాధన వెలిగించుకుంటారు. అంతే దండం పెట్టుకుంటారు. అంతకు మించి వారికేం తెలీదు. అలాంటి వారందరికీ గూడా ఈ 9 రోజులు ఒక గొప్ప అవకాశం అండి. వీలైనంత వరకు గూడా అందరూ చేసుకుంటేనే తరిస్తామనేది నేను చెప్తాను. అందుకని ఈ నవరాత్రి అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కూడా. ఒక గొప్ప అవకాశం. ఓకే అండి. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు? అంటే భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలున్నాయా? నేను చెప్తానండి. ఎప్పటినుంచో అంటే చెప్పాలనుకుంటున్నానంటే, నా ఉద్దేశ్యం అది. నేను పీఠంలోకొచ్చిన దగ్గర నుంచి నేను చూస్తానే ఉన్నాను. గురువుగారు అనవసరంగా కోప్పడరు. 100 ప్రశ్నలడిగినా సమాధానాలు జెప్తారు కొత్తవి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నాకే కోపమొస్తుంది. కొత్త సాధకులేంటంటే చిన్న చిన్నవి సిల్లీగా ఆహ్, అంటే ఎవరు బాధపడొద్దండి. నాకొచ్చిన సందేహాలు నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. కొంతమందికి అంటే మనం సందేహం ఉంటుంది పీఠంలో తప్పే. ఉన్నాం కాబట్టి, మనకి పీఠం యొక్క విధి విధానాలు ఇవన్నీ మనం ఆల్రెడీ చూసున్నాం గాబట్టి, మనకి తెలుస్తాయి. వాళ్ళది ఫస్ట్ టైమ్ గదా! అందుకని అలా అడుగుతారంతే. లేదండి. గురువుగారు అసలు కొత్త సాధకులు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు కోప్పడని విషయం ఏం లేదు. గురువుగారు ఫస్ట్ వచ్చినప్పుడు గ్రూపు నవరాత్రులు స్టార్టింగ్ అప్పుడు ఒక మెసేజ్ పెడతారు. ఏంటంటే వచ్చిన సాధకులందరికీ కొంతమంది లీడర్స్‌ని ఇవ్వటమో లేదా ఫాలో అప్ చేయటమో చేస్తారు. గురువుగారైతే వాళ్ళతో అసలు ఎలాంటి టచ్ ఉండదు. వన్స్ నవరాత్రి అవునండి. దీక్ష స్టార్ట్ అవుతుంది. వీడియో ఇచ్చినప్పుడు ఎవరైతే గురువుగారు చెప్పిన విధి విధానాలు ఓకే అని పూజా సామాగ్రి చెప్పిన సమయానికి పెడతారో వాళ్ళల్లో ఫిల్టర్ అయిన వాళ్ళే ఇంకా ఆఖరికి మిగులుతారండి. వాళ్ళు సాధన అదే నవరాత్రి దీక్ష చేసుకోవడానికి అర్హత కలిగినప్పుడు గురువుగారు ఆడియో ఇస్తారు. మీకు సందేహాలుంటే లీడర్స్‌తో మాట్లాడండి. ఇదిగో వీళ్ళు ఉంటారంటారు గానీ, ఎక్కడ గురువుగారు వారితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యే సందర్భము, కోప్పడేది కానీ, అక్షింతలు వేసేది కానీ, అసలు ఏం జరగదు. ఇంకా ఏదన్నా సందేహాలుంటే లీడర్స్‌ని అడుగుతారు. ఇంకా మన నవరాత్రి పూజ మొదలైన తర్వాత గురువుగారు ఒక కాల్ యాడ్ చేసి, ఇంకా మీకేమైనా సందేహాలున్నాయా? మీ సాధన ఎలా జరుగుతుంది అని దగ్గర దగ్గర 4, 5 గంటలు కాల్‌లో ఉండి ప్రతి ఒక్కరికి వివరిస్తారండి. అసలింక కోప్పడటం అనేది జరగదు. ఆ కోపం, అక్షంతలు ఎక్కడ అంటే రెగ్యులర్ సాధకులకి కొంతమందికవుతుంది. అందరికీ గాదు. ఎలా అంటే చేసిన పొరపాటే మళ్ళీ మళ్ళీ చేయటం. అంటే పీఠంలో ఒక రోజు, 2 రోజులు కాదు లేదా 9 రోజులు ఉండటం కాదు. నెలల తరబడి ఉన్నవాళ్ళం ఉన్నాము సాధకులం. అలాంటిది గురుగారు ఒకటే అంటారు. మీరే ఇలాంటి పొరపాట్లు చేస్తే కొత్త వాళ్ళకి మీరేం జెప్తారు? మీరేం నేర్చుకున్నట్టు పీఠంలో ఉండి? అది నిజమే కదా! ఇప్పుడు మనం గూడా ఆలోచించుకోవాలి గదా! ఒకవేళ కొత్త సందేహమో ఏదన్నా ఒకటి చిన్నది అంటే పెద్ద తప్పు చేయకపోయినా ఒక్కసారి, 2 సార్లు గురువుగారు వదిలేస్తారు. మాటి మాటికి ఇంకా ఒక నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం ఉండకూడదనే గురువుగారు కానీ నిజంగా నేను చెప్తున్నానండి. ఏదో ఈ అమ్మాయి ఏదో 90స్ కాలంలో మాట్లాడుతుందని అనుకోకుండా గురువుగారంటే అంతకుముందు మనకి
అంతకుముందు పూర్వకాలంలో గానివ్వండి, మన పెద్దవాళ్ళు గాని గురువు అంటే మన తండ్రితో సమానం. ఇంగ మన తండ్రి అవును మనం తప్పు చేసినప్పుడు కోప్పడతారు. తప్పేముంది అందులో? అది ప్రేమతోనే గదా! మనం కరెక్ట్‌గా ఉండాలి అన్నిట్లో. ఇంకొకసారి మనం పొరపాటు తప్పులు చేయకూడదనే చేయకుండా కదా! ఉండడం కోసం ఆ! కోప్పడతారు. కోప్పడతారు. అది కూడా రీజన్ అయితేనే గురువుగారు కోప్పడతారనమాట. అది చిన్న చిన్నవైతే సరేలే అని జెప్పేసి అంతగా కూడా రియాక్ట్ అవ్వరు. ఏదైనా మన వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారు, లేదా పీఠానికి చెడ్డ పేరొస్తుంది. ఇంకొక సాధకులు ఇబ్బంది పడతారు అన్న విషయంలోనే పెద్దగా ఏమైనా తీసుకుంటారు గానీ, మిగతావైతే చెప్తారు. ఇలా ఇలా చూసుకోండి, ఇలా పొరపాట్లు జరగకుండా అని. ఇంకొకటి నా అదృష్టం అండి నేను చెప్తున్నాను. నేను నా సాధనలో ఉన్నంత వరకు కూడా సంవత్సరన్నర కాలం నాకు 9 నెలలో, 10 నెలలో పట్టిందండి సాధన. నన్నెప్పుడు గూడా గురువుగారు అక్షింతలు వేసి నేను వేయించుకున్న సందర్భాలు లేవు. ఆ తర్వాత నుంచి ఇలాగే నవరాత్రుల్లో సాధకులతో నేనేవో పొరపాట్లు చేయడం నాకు అక్షింతలు పట్టడం మామూలే. కానీ ఒకటే అనుకుంటా, అవును నేను తప్పు చేశాను. గురువుగారు నన్ను తిట్టారు. నేను చేశాను కాబట్టే కదా అన్నారు. నేను చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మనము మనకిచ్చిన ఇద్దరు, ముగ్గురు సాధకులనే జూసుకుంటానికే మనకు ఒక్కొక్కసారి విసుగొస్తుంది, కోపమొస్తుంది కొన్ని సందర్భాల్లో. అలాంటిది గురువుగారు వందల మందిని చూసుకోవాలండి. ప్రతీదీ ఫాలో అప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి సందేహాలు, ప్రతి ఒక్కరికి అందుతున్నాయా అన్ని వివరాలు. అసలింక ఎంత టైమ్ స్పెండ్ జేస్తారు గురువుగారు? వారి సైడ్ నుంచి కూడా మనం ఆలోచించుకుంటే, గురువుగారు కోప్పడతారనే మాట అసలు ఎప్పటికి గూడా ఎవరి మైండ్‌లో ఉండదు. ఆ మాటే రాదు. నేనిదే అదే చెప్పాలనుకున్నాను ఒకవేళ మన సాధకులకు కూడా. కోప్పడాల్సొచ్చినా హ్మ్. గురువుగారు మనల్నేమన్నా అంటారు గానీ, కొత్త సాధకులనైతే అసలు ఏమి అనరు. ఎందుకంటే అవునండి. వాళ్ళు ఇంకా అనరు. నేర్చుకునే ఇదిలో ఉన్నారు. మీరంటే సంవత్సరం నుంచి ఉన్నారు గాబట్టి పీఠంలో, మీరు తప్పులు చేయగూడదు అని చెప్పి చెప్తారంతే. అదొకటి. ఇంకొకటేంటంటే వారు పీఠం తరపున 9 రోజులు సంతోషంగా చేసుకోవాలని వచ్చారు. వారికి మనం వీలైనంత వరకు అన్నీ చెప్పి సంతృప్తిగా 100% చేసుకునేలాగా చేద్దాం అనేదే ఒకటుంటుంది గానీ, అసలు గురువుగారు ఇంకెక్కడ కొత్త వాళ్ళతో మాట్లాడేది కూడా ఉండదండి. వాళ్ళ అనుభవాలు కూడా మనమే తీసుకుంటాము. కాపోతే అవునవును. గురువుగారు ఒక్కటే తెలుసుకుంటారు. మీకేమైనా సందేహాలున్నా అంటే ఒక కాల్ పెడతారండి గ్రూప్ కాల్ అందరికీ అంటే కనుక్కొని ఏ సమయంలోనో. ఆ సమయంలోనే ఇంకా సందేహాలున్నా చెప్తారు. ఎలా ఉండాలి? ఎలా చేయాలనేది చెప్తారు గానీ, వారికసలు కోపమే రాదు. అది వచ్చిందంటే అదేదో పెద్ద తప్పు చేస్తేనే సాధకులొస్తుందనేది మనం అనుకోవాలి. అంతే. అవునండి. అదండి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవేంటమ్మా? మొట్టమొదటిగా ఫస్ట్ అనుకోవాలి. మనం ఒక సాధన ఎందుకు తీసుకుంటున్నాము? మనకి నచ్చిన దేవీ దేవతలు కాదు. మనకి ఎవరి అనుగ్రహము ఉండాలో అనేది గురువుగారే నిర్ణయిస్తారండి. వచ్చే ముందు ఎవరైనా సాధకులకి అంటే మనసులో పెట్టుకోవాల్సిందేంటంటే, నాకు ఈ దేవుడు ఇష్టం కదా! నాకు ఈ దేవత ఇష్టం కదా! నాకు ఈ మంత్రం ఇస్తారా? అనేది అసలు అలాంటి ఆలోచన తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్నది అంటే మన పార్వతీ పరమేశ్వర్‌లనే అనుకోవాలి. అంటే ఎవరైనా సరే వారి పూజా విధానాలు వారి అంటే నియమాలను బట్టి నేను చెప్తున్నాను. అలా ఉన్న దైవం ఒక్కళ్ళే. ప్రకృతి, పురుషుడన్నట్లు మనం భావించుకొని ఏ మంత్రం ఇస్తే గురువుగారు మనం అది తీసుకోవాలి. ఆ మంత్ర సాధన మనం కొనసాగించుకోవాలి. అంటే ఇంక మిగతా ఏ సందేహాలు పెట్టుకోకూడదండి ఫస్ట్. గురువుగారు ఇచ్చారు అంటే ఇంక దానికి తిరుగులేదంతే. అది చిన్న మంత్రమా? పెద్ద మంత్రమా? అని పెట్టుకోవద్దు. అసలు ఏ చిన్న మంత్రం గూడా గురువుగారి ద్వారా వచ్చిందంటేనే అది మహాశక్తివంతమైనది. సో, అది తీసుకొని గురువుగారు చెప్పిన, పీఠం చెప్పిన నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే తప్పకుండా మనకి సాధనలో ముందుకెళ్తాము. ఇంకా పూర్తి చేసుకుంటామండి సాధన. ఎటువంటి అడ్డంకులు లేదా మధ్యలో ఆపేయటము, పీఠం నుంచి వెళ్ళిపోవడం అనేవి పెట్టుకోకుండా ఏముంటాయండి నియమాలు? బ్రహ్మచర్యం ఒకటి పాటించాలి. ఇంకొకటి ప్రతిరోజు కూడా అమ్మవారికి, అయ్యవారికి నైవేద్యాలు అంటే అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవాలి. అది అవును మన ఇంట్లో మనం రోజు తింటున్నాం గదా! అలాంటిది మన ఇంట్లో ఉన్న స్వామి వారికి మనం పెట్టుకోవద్దా? మనం పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు? ఇప్పుడు మన ఇంట్లో కష్టమొస్తే మనమే వెళ్లి చెప్పుకుంటాం గానీ, వేరే వాళ్ళొచ్చి చెప్పుకోవట్లేదు గదా! మన ఇంట్లోకి. ఏముందిలే మనం నైవేద్యాలు పెట్టకపోతే అమ్మవారు తినలేరా? తింటారు గదా! ఆవిడకి నేను పెట్టేదేందనేది కాదు. మనమెలా హ్మ్. తింటున్నామో మన ఇంట్లో పెద్దవాళ్ళు మన మన అమ్మ, నాన్న ఉన్నారండి. వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత వాళ్ళకన్నీ మనం పెడతాం గదా! వాళ్ళు లేవలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది మన ఇంట్లో మన అమ్మవారు ఆవిడ. అందరికీ అసలు విశ్వానికే అమ్మవారు, అయ్యవారు వాళ్ళు. మరి వాళ్ళకి మనం పెట్టకపోతే ఎవరు పెడతారు? అలాగే అలాంటి భావన నైవేద్యాలు పెట్టుకోవాలంటారు. చాలా చిన్నవి నాకు చాలా మంచిగా అనిపించిందండి పీటల్లోకొచ్చిన రూల్స్ కూడా. ఇంకొకటి పురాణ ప్రవచనాలిస్తారు. మనం జనరల్‌గా మన డైలీ లైఫ్‌లో ప్రతిరోజు మనం వినటానికి సమయం ఉండదు.
వినాలనుకున్న తర్వాత విందాం, తర్వాత విందాం. పోస్ట్‌పోన్‌మెంట్ ఎక్కువుంటుంది. ప్రత్యేకంగా కూర్చొని వినాలి అన్న సంకల్పం చేసుకున్నా అదవ్వదు. అలాంటిది ఇక్కడ పురాణ ప్రవచనాలు నెల నెల ఒక్కొక్క పురాణ ప్రవచనం ఇస్తారు. పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు హోమ్ వర్క్ గూడా టీచరు స్ట్రిక్ట్‌గా రేపు ఉదయానికి చేయాలని చెప్తేనేగా మనం చేస్తాము. లేదంటే అసలు చేస్తామో, చేయమో పక్కన పడేస్తాం ఇంటికెళ్ళాక అవును. పుస్తకాలు. అలాగే హ్మ్. ఇది గూడా గురువుగారు డెడ్‌లైన్ పెట్టారు కాబట్టే వింటాము. అది పీఠంలో సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏది కష్టం గాదండి. ఇంకొక రకంగా చెప్పాలంటే మనం ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళట్లేదు. లేదా ఇంకొక చోటికి వెళ్లి అక్కడ ఉండి ఆశ్రమాల్లో ఉండి నెలల తరబడి మనం సాధన చేసుకోవట్లేదు. మనం మన ఇంట్లోనే ఉంటున్నాము. కాకపోతే నియమంగా జేసుకుంటున్నాం. ఎంత అదృష్టం చెప్పండి భవాని గారు. ఇప్పుడు స్త్రీమూర్తులమున్నాం మనము. మనం ఒక శివమాల వేసుకోలేము. ఇంకొక అయ్యప్ప మాల వేసుకోలేము. అలాంటిది ఇది ఒక పీఠం తరపున 2 నెలలు మనం చేసుకోలేమా అండి సాధన? అంటే మంత్రదీక్ష. ఎంత గొప్ప అవకాశం ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా చేసుకోవడం. అసలు ఇంతకు మించిన అవకాశం కలుగుతుందా? నేను ఇంకొకటి గూడా చెప్తానండి. మన పీఠానికి మిగతా కొన్ని ఆన్‌లైన్‌లో గాని, ఫేస్‌బుక్‌లో కానీ మంత్ర సాధన ఇచ్చేవారు ఉన్నారు గురువులు. వారు సెపరేట్‌గా ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్‌లో లింక్ ఇస్తారు. మీరు జాయిన్ అవ్వండి అంటారు. జాయిన్ అయిన తర్వాత పలానా సమయానికి ఆహ్, ఈ మంత్రం ఉంటుంది అంట. ఇన్ని రోజులు చేయాలి. ఈ మంత్రం పెట్టేసి మీరు ఇన్ని సార్లు చేసిన వాళ్ళు చెప్తే మేము నెక్స్ట్ స్టేజ్‌లో యాడ్ చేస్తాము. లేదా తర్పణాలు ఎలా చేయాలో నేర్పిస్తాము అనేది వాళ్ళకి అప్డేట్ చెప్పాలి. ఇంకంతే. హ్మ్. ఒకవేళ నేనున్నాను. నేను గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. సరే నాకు అన్ని సార్లు మంత్ర సాధన అంటే ఆ మంత్రం చాంటింగ్ నేను చేయలేదు. నేను అక్కడికి డ్రాప్ అయిపోతాను ఇంగంతే. నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడానికి లేదు గదా! నేను చేయలేదు ఆ! గదా! కూర్చోలేదు. నేను చేస్తున్నానో లేదో నన్ను చూసేవాళ్ళు లేరు. నేను ఒకళ్ళకి అప్డేట్ చెప్పేది లేదు. అక్కడేంటంటే అవును. కేవలం ఉండి వాళ్ళకి వాళ్ళు సొంతంగా అంటారు చూడండి క్రమశిక్షణ ఉన్న వాళ్ళు పూర్తి చేసిన వాళ్ళు నెక్స్ట్ స్టేజ్‌కెళ్తారు. నాలా కుదరని వాళ్ళు ఉంటారు. ఒక అవకాశం ఉండి లేదా సమయం కుదరకపోవడం అలాంటి వాళ్ళకి ఇంక అక్కడే డ్రాప్ అయిపోవటమే. కానీ ఈ పీఠంలోకొచ్చిన తర్వాత ప్రతిదీ మనకు లీడర్ ఉంటారు. అలాగే ఒక గ్రూప్ ఉంటుంది. ఈరోజు జప సాధన చేశామా లేదా అనేది అప్డేట్ ఇవ్వాలి. జప సాధనలో ఏమైనా సందేహాలున్నా నివృత్తి చేయటానికి గురువు గారుంటారు. అదే అదర్ గ్రూప్స్‌లో అయితే నీకే సందేహమన్నా రానివ్వండి. ఏ ప్రాబ్లమ్ అయినా రావండి. అక్కడ డైరెక్ట్‌గా మాట్లాడే అవకాశం ఉండదు. మనం మెసేజ్ చేయడానికి కూడా ఉండదు. వాళ్ళు మంత్రం ఇస్తారు. మనం వాళ్ళు చెప్పిన ప్రాసెస్ విధి విధానాలు ఫాలో అవ్వడం అంతే. కానీ ఇక్కడ మనకి నెలకి గ్రూప్ కాల్ జరుగుతుంటుంది. స్త్రీమూర్తులకి సెపరేట్ మగ సాధకులకి సెపరేట్ ఉంటుంది. సందేహాలకి నివృత్తి ఉంటుంది. మనకొచ్చే అనుభవాల్లో కానివ్వండి, పూజలో కానివ్వండి, ఏమున్నా మనకి గురువు గారే డైరెక్ట్‌గా అన్నీ నివృత్తి జేస్తారండి. గంటలు గంటలు మన కోసం టైమ్ స్పెండ్ జేస్తున్నారు. కానీ మన నుంచి గురువుగారు ఒక్కటే ఒక క్రమశిక్షణ మనము పీఠంలోకొచ్చి సాధన పూర్తి చేసుకోవటము, మనం కొన్ని నేర్చుకోవటము క్రమశిక్షణ పరంగా విలువలు, అలాగే మన ఆధ్యాత్మిక మార్గంలో మన దేవీ దేవతల గొప్పతనాలు, మన హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనాలు, అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనాలు తెలుసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరనేదే గురువుగారి సంకల్పం. గురువుగారి స్వార్థం ఏం లేదు గదా! అందులో. మన సమాజం అభివృద్ధి చెందాలి. మనము బాధలకి కుంగిపోయి మతాలు మారకుండా, దేవుడు లేడు అనేది రాకుండా, మన విధానంలో మార్చుకోవాలి ఫస్ట్. మనం నిస్వార్థంగా ఉంటే మనకే అమ్మవారు కానీ, అయ్యవారు కానీ దారి చూపిస్తారు. మన వెన్నంటే ఉన్నారు అనే భావన ఇక్కడికొచ్చాక నేర్చుకుంటారండి. అది మన ఓకే అండి. పీఠానికి మిగతా పీఠాలకి ఆహ్, డిఫరెన్స్ అనేది నేను చెప్తున్నాను. ఓకే. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి ఈ గోల ఇన్ని రూల్స్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అనుకున్న సన్నివేశాలేమైనా ఉన్నాయమ్మా? లేదండి. అస్సలు ఒక్క క్షణం గూడా నేననుకోల. నేనదే జెప్తున్నాను. సాధకులుగా మనము వచ్చాము ఒక దగ్గరికంటే మొదటిగా నియమాలు చెప్పారు. ఆ నియమాలకి ఓకే అన్నప్పుడు నువ్వెందుకొచ్చావు? నీకింత ఉచితంగా విద్య ఇస్తున్నప్పుడు అది మనము తక్కువగా భావించగూడదు. తిడుతున్నారు గురువుగారు. ఏమన్నా ఊరికే తిడుతున్నారా గురువుగారికి టైం లేక మనల్ని తిట్టాలనేం తిట్టట్లేదుగా. మనం ఏదన్నా పొరపాటు చేసి ఒక సాధకులకి గాని, మిగతా పీఠానికి గాని చెడ్డ పేరొస్తుంది, ఇబ్బందొస్తున్నప్పుడే తప్పకుండా కోప్పడాలి గురువుగారు. లేదంటే మనల్ని జూసి కొత్త వాళ్ళు తప్పులు చేస్తారు. మిగతా ఇంక ఇంక గురువుగారు రియాక్ట్ అవ్వతే వాళ్ళు ఆ తప్పు చేశారుగా నేను గూడా ఇది జేస్తా. నేనెందుకు చేయగూడదు అనేదే వస్తుంది ఫస్ట్ మనకి. అలాంటిది అందరూ పర్ఫెక్ట్‌గా ఉండాలనేదే ప్రతిదీ ఇక్కడ క్రమశిక్షణతోనే ఉంటామండి. ఉండాలి గూడా. ఇంకొకటి జెప్తానండి. హ్మ్. గురువుగారు ముందుగా జెప్తారు. గురువుగారు ఏమంటారంటే, మీరు సాధన తీసుకున్నప్పుడు
మీకు చాలా ఇబ్బందులొస్తాయి, అడ్డంకులొస్తాయి, పరీక్షలొస్తాయి, అన్నీ దాటుకొని వెళ్ళాలి అని చెప్తారు. నిజమే. ఇప్పుడు మనమున్నాము. మనం ప్రత్యేకం మనం ఒక రోజు చేసుకునే పూజలోనే మనం సంకల్పం చేసుకుంటాం గదా! రాక్షసులు రాకుండానే మనం సంకల్పం చేసుకొని మన పూజ దగ్గరికి ఎటువంటి అడ్డంకి లేకుండా పూజ సంపూర్ణంగా అవ్వాలనేగా మనం ముందు శ్లోకం చెప్పుకుంటాం. మరి ఒక పూజకే ఏవో అడ్డంకులొస్తాయి అని అనుకున్నప్పుడు, మనం ఈ దీక్ష చేస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. ఎన్ని దుష్ట శక్తులొస్తాయి, ఎన్ని పరీక్షలొస్తాయి. ఫస్ట్ అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారి సైన్యమే ఉంటుంది. అసలు ఎంతవరకు వీడొక స్టెప్ తీసుకొని వీళ్ళు మన దగ్గరికి రాగలుగుతారా? అమ్మవారి దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణిద్వీపం ఉందండి. నేను మణిద్వీపానికి వెళ్ళాలని ఒక స్టెప్ వేసుకున్నాను. మధ్యలో ఎన్నో పరీక్షలొస్తాయి. అసలు వీళ్ళు రాగలుగుతారా? రారా? అమ్మవారే పరీక్షిస్తుంది. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా అన్నీ దాటుకొని వెళ్ళాలి. వస్తాయి ఆర్థిక ఇబ్బందులొస్తాయి. ఏవో చెప్పలేనివొస్తాయి. లేదా ఉద్యోగంలో కొన్ని పరీక్షలే వస్తాయి. అవన్నీ దాటుకోవాలి. నేను మంత్ర సాధనకొస్తేనే వచ్చాయి కాదు. ఇది మన నిత్య జీవితం ఏంటండి. అంతకుముందు అంటారు కదా! కలికాలం అంటేనే కష్టకాలం ఇంగ. పరీక్షలు, పాపాలు, బాధలు, దుఃఖాలు ఇంకా రోగాలు గూడా ఎక్కువే. మరి ఇంకొక సాధనలోకొచ్చాకే లేదా పీఠంలోకొచ్చాకే నాకు సమస్యలెక్కువైనియి. ఈ అమ్మవారిని ఇంట్లో మన పీఠం ఫోటో నేను విన్నాను. అంటే మిగతా సాధకులు కొంతమంది వాళ్ళ ఆలోచన గాబట్టి నేను చెప్తున్నా. అమ్మవారి ఫోటో పెట్టుకొని నాకిలా అయింది అంటే ఒకటి చెప్పండి. అంటే మనం పీఠంలోకి రాకముందు గానివ్వండి, అమ్మవారి ఫోటో తీసుకోకముందు కానివ్వండి, మనమేమన్నా గోల్డెన్ స్పూన్‌తో పుట్టామా? లేదా ప్రతిరోజు మనం గోల్డెన్ స్పూన్‌తోనే తింటున్నామా? లేదు కదా! ఎన్నో పరీక్షలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ దాటుకొనే వెళ్తున్నాం గదా! నిత్య జీవితంలో. మరి ఎందుకొస్తుంది ఈ ఆలోచన? అరే! నేను సాధనలోకొచ్చాక ఈ సమస్యలొచ్చాయి. నేను ఇలా మంత్ర సాధన చేస్తుంటేనే ఇబ్బందులు ఎందుకొస్తాయి? అవును. మనం చనిపోయేదాకా కూడా మనకి ప్రతిరోజు పరీక్షే. ప్రతిరోజు వస్తాయి ఇబ్బందులు. అవన్నీ మనం దాటుకోవాలి. ఇంకొకటి గూడా గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఏదో గొప్ప అని నేను చెప్పట్లేదు. స్వయంగా నేను ప్రతిరోజు అనుభవిస్తున్న అనుభూతులు నేను చెప్తున్నాను. ఇప్పుడు అమ్మవారు నాకీ జన్మిచ్చారు. ఏమని ఇదిగో నేను నిన్నిలా పంపిస్తున్నా నీకీ కుటుంబంలోకి. నీకీ బాధ్యతిచ్చా. నువ్వెలా నిర్వర్తిస్తావో అనేది వాళ్ళు పంపిచ్చారు నన్ను. మరి నేనెంత బాధ్యతగా వాళ్ళిచ్చిన ఈ జన్మని, వాళ్ళిచ్చిన కర్తవ్యాన్ని నేనెంత జాగ్రత్తగా వాళ్ళకి చెప్పుకోవాలి గదా! నేను ప్రతిరోజు సమాధానం. మీరిచ్చారు, ఈరోజు నాకు ఈ పరీక్ష పెట్టారు. మీరే నాకు దారి చూపిచ్చండి అని అనుకోవాలే గానీ, నేను ఈ పూజ చేస్తుంటే ఈ కష్టమొస్తుంది, ఈ దీక్ష చేస్తుంటే, ఈ సాధన, ఈ పీఠంలోకొచ్చాక ఇవన్నీ గూడా ఏంటంటే, అది వారికింక అంతటితో వాడికి అదృష్టం లేదండి. అలా ఆలోచించే వారికి ఆధ్యాత్మికంలో గానివ్వండి, మన స్వామివారి దగ్గరికి వెళ్ళే మార్గంలో వాడికింక అక్కడ బ్రేక్ పడినట్లే. వాళ్ళు పూర్తి చేసుకోలేరు. అది వాళ్ళ సంకుచిత భావం. ఇంకా ఆలోచనలు వాళ్ళకొచ్చాయంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరండి. అలాగే నాకు ఏ రోజు గూడా ఈ సమస్య వచ్చింది, ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని నేను చాలా ఇబ్బందులు పడిన రోజులున్నాయి. అంతెందుకండి నవరాత్రి ముందు కూడా నా లైఫ్‌లో నేనెప్పుడు స్విచ్ ఆఫ్ చేయలేదు నా ఫోను. చేస్తారు అంటే ఏమో చేస్తారేమో అని మిగతా వాళ్ళెవరన్నా అంటారు కదా! నాకు చాలా సమస్యొచ్చింది. ఫోను స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు అని కొంతమంది అనుకుంటారు. అలాంటిది నా లైఫ్‌లో హ్మ్. నేను మొట్టమొదటిసారి 2 వారాలు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది. వచ్చినా నేనెక్కడ గూడా నా సంకల్పం కానివ్వండి, నా భక్తిని కానివ్వండి, నా ఆలోచన కానివ్వండి, నేను వదులుకోలేదు. ఎందుకంటే గురువుగారు ఉన్నారు. నేను గురువుగారికి జపసాధనలో ఎప్పుడు నమస్కారం చేసుకుంటాను. వారితో చెప్పుకుంటాను. అమ్మవారికి చెప్పుకుంటాను. ఏదో పరిష్కారం ఉంటుంది. కానీ ఆ సమస్యని నేనెలా ఎదుర్కుంటున్నాననేదే ఇక్కడ. మన ప్రాణాలైతే పోవట్లేదు గదా! మనకి సంకల్పం ఇంకా మనం దృఢంగా గట్టిగా అవుతాము. మెంటల్లీ. మెంటల్లీ చాలా స్ట్రాంగ్‌గా అవుతాం. ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు. అలాగా నేనెప్పుడూ అనుకోలేదండి. ఇదంటే వాస్తవం. నేను నేను ఖచ్చితంగా నేను ఏమంటారు చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా. ఏ రోజు నేను పీఠంలో నుంచి ఎళ్ళిపోవాలి. ఇది నాకు కష్టము. నేను ఉండకూడదని అనిపించుకోను. ఇంకొకటి నేను వెళ్ళిపోతే ఇన్‌ఫాక్ట్ ఇంకింతకంటే చాలా వరస్ట్ ఫేజ్ ఉంటుంది నా లైఫ్ అనే భయమే ఉంటుంది నాకు. ఇప్పటికి గూడా చెప్తాను. నేను గురువుగారి ప్రొటెక్షన్‌లో ఉన్నాను. అమ్మవారి ప్రొటెక్షన్‌లోనే ఉన్నాను. గురుగారి మీద, అమ్మవారి మీద నేను సంపూర్ణంగా ఏమంటారు భక్తితో ఉన్నానండి. అది ఎప్పటికీ ఉండాలి. ఆ భక్తితో ఉన్నప్పుడే మనమెప్పుడూ కృతజ్ఞతతోనే ఉండాలి. కృతజ్ఞులుగా ఉండకూడదండి. అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. అంటే ఇప్పుడు నేను దీక్ష పీఠంలో నుంచి చేస్తున్నప్పుడు వెళ్ళిపోవాలనుకోలేదండి. నేను వెళ్ళిపోను కూడా అండి. నా జన్మ ఉన్నంత వరకు అంటే ఈ లాస్ట్ శ్వాసలో వీలైనంత వరకు కూడా నేను పీఠం తరపునే ఉండాలి. నేను అమ్మవారిని పూజించుకుంటానే ఉండాలి. అదేనండి నా సంకల్పం. చాలా మంచి ఆలోచనమ్మా. అవును. అంటే ఇప్పుడు మనకి దీక్ష తీసుకున్నప్పుడు ఎందుకొస్తాయి అంటే ఆహ్,
మన కర్మ అనేది తొందరగా కరిగిపోతున్నప్పుడే మనకి ఫలితం అనేది కనిపిస్తుంది. అందుకని దీక్షల్లో ఉన్నప్పుడు కష్టాలొస్తాయి గానీ, మామూలుగా అవును. ఏం రావు అలాగా. మనం ఒక 10 ఏళ్ళు అనుభవించాల్సింది దీక్షలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో అనుభవించేసేలాగా అయిపోతుంది. దానివల్ల అవునండి. అది మనకి కర్మ మంచిది కాబట్టి, అనుభవించడానికి మనం మీరన్నది కష్టాలొచ్చాయని కరెక్టే. ఏం ఫీల్ అవును. అవ్వక్కర్లేదు. అవును. కర్మ కరిగిపోతుంది. అది వాస్తవము. ఇంకొకటేందంటే మనల్ని కూడా పరీక్షిస్తున్నట్లే కదా! ఇప్పుడు అన్నీ తట్టుకొని మనం ముందుకు వెళ్తామా, అక్కడే ఆగిపోతాం. అదొక పరీక్షే మనకి అవును. అమ్మవారు. అది అది అదే అండి. గుర్తుపెట్టుకోవాలి గదా మనము. హ్మ్. అంతే. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మనందరికి ఆన్‌లైన్‌లోనే గదా ఇస్తారు గురువుగారు మంత్రాలు. అవునండి. సో, ఆన్‌లైన్‌లో ఇచ్చారా, ప్రత్యక్షంగా ఇచ్చారా, పరోక్షంగా ఇచ్చారా ఇదంతా కాదండి. మీరు గురువు గారిని నమ్ముతున్నారా? గురువు గారిచ్చిన మంత్రాన్ని నమ్ముతున్నారా? మంత్ర సాధన కరెక్ట్‌గా చేసుకుంటున్నారా? గురువుగారు చెప్పిన విధి విధానాలు ఫాలో అవుతున్నారా? అదే చూసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు రోజుల్లో వెళ్లి మనము ఏమంటారు మనకి సెపరేట్ ఉండేది కదండీ! అప్పుడు పర్ణశాలలో మామూలుగా ఆశ్రమాలుండేవి. అలా వెళ్ళే ఆ! అవకాశం ఇప్పుడు మనకి లేదు. అలాంటిది మనకి గురువుగారిచ్చిన మంత్రం మీద ఫస్ట్ నమ్మకం ఉండాలండి. గురువుగారి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు గురువుగారు వచ్చి మీరు ఫస్ట్ నాకు అకౌంట్‌కి 10,000 కొట్టండి లేదా 20,000 కొట్టండి. నేను మంత్రం ఇస్తాను అని జెప్పేసి అనట్లేదు కదా! గురువుగారు ఏం జెప్తున్నారు? మీరు నాకిచ్చే గురుదక్షిణ నేను చెప్పే నియమాలు పాటించటం. సంతోషంగా మీరు అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోండి లోటు లేకుండా. ఇచ్చిన జపం మంత్రము, జపసాధన ప్రతిరోజు చేసుకోండి. అదేదో మన నుంచి కోరుకుంటున్నారు. ఇంకా ఇంకా మనం నమ్మకపోతే ఇంకేంటండి? ఇంక మన మూర్ఖత్వం అనుకోవాలి. అలాంటిది మనకిచ్చిన మంత్రము దాని మీద శ్రద్ధ ఉండాలండి. అమ్మవారే నాకిచ్చారు స్వయంగా లేదా అయ్యవారే ఇచ్చాడు అన్న భావన ఉన్నప్పుడు ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేది ఉండదండి. నాకు మంత్రం వస్తుంది. నేను తరిస్తున్నాను. నాకు ఈ అవకాశం అమ్మవారే పంపించారేమో, ఒక గురువుని పంపించారేమో ఈ విధంగా అనే ఆలోచన ఉంటే అది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేది అసలు మ్యాటరే కాదండి. మన మీద ఫస్ట్ మనం నమ్మాలి అంతే. మనకొక అవకాశం అమ్మవారే చూపించారనేది నమ్మితే తప్పకుండా మనం సాధనలో ముందుకెళ్తామండి. ఓకే. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకి వివరాలిస్తున్నారు కదా! అవి ఎలా ఉన్నాయమ్మా? అంటే వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? మన పీఠం తరపున ఇది మరొక గొప్ప అవకాశం అని చెప్పాలండి. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క సాధనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి వస్తుంది. కొంతమందికి కొన్ని మొక్కుబడులుండి పెండింగ్ తీర్చలేనివి ఉంటాయి. కొంతమందికి కొన్ని ఇది అనుభవాలు కలిగినప్పుడు గురువుగారు ప్రతిదానికి వివరణ ఇస్తారు. ఇచ్చినప్పుడు సాధకులవి గురువుగారి వివరణ వింటుంటే, ఆహా! వారికి ఈ అనుభవం వచ్చింది. గురువుగారు ఇలా చెప్పారు. నాకు ఈ అనుభవం వచ్చిందనేది వివరణ అవును. ఇప్పుడు నాకొకటి అనుభవం వచ్చిందండి ఈరోజు. ఏదో వచ్చింది. దాని వెనకాల ఉన్న అర్థం ఏంటో నాకు తెలీదు నిజంగానే. చెప్పేవాళ్ళెవరు? సో, గురువుగారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. గురువుగారు సందేహ నివృత్తి చేస్తున్నారు. ఏమైనా మొక్కుబడులుంటే తీర్చుకోవాలంటున్నారు. ఒకవేళ నైవేద్యాలు సరిపోలేదంటే పెట్టుకోండమ్మా ఇంకా సరిపోవట్లేదని చెప్తున్నారు. అంత వివరణొచ్చినప్పుడు మన పూజ నవరాత్రి దీక్ష కానివ్వండి, సాధన కానివ్వండి సంపూర్ణమవుతుంది. ఎటువంటి సందేహాలు లేకుండా. అదండి. అది గొప్ప అవకాశమండి. ఓకే. గురువుగారు అలాగా వివరణ మీకు ఇవ్వటం. ఆ! మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవేంటమ్మా? నాకు అనుభవాలంటే అండి సాధనలో కూర్చున్నప్పుడు నాకెక్కువగా అంటే నేను ఎక్కువ బాబాజీ జీవిత చరిత్రలు కానివ్వండి, అవన్నీ ఏం చదవలేదండి. ఏ 'మహావతార్ బాబాజీ' అంటే ఇలాగా 'బాబా' మూవీలో చూడడమే. ఆయన ఒక యోగి హిమాలయాల్లో ఉంటారు. చాలా గొప్ప యోగి అని చెప్పేసి వినటం అంతే. అంతకు మించి ఆయన జీవిత చరిత్ర వారి గురించి నాకేం తెలీదు. అలాంటిది సాధనలో ముద్రలో కూర్చోగానే నాకు వారొస్తారు. అలాగే రామకృష్ణ పరమహంస గురువు ఆయన ఎక్కువ కనిపిస్తారు. అయితే ఈసారి నేను జపసాధనలో కూర్చుంటే నేను ఇంకా అరుణాచలం రమణాశ్రమంలో కూర్చొని రమణ మహర్షులు గారి ముందు కూర్చొని నేను జప సాధన చేస్తున్నాను అనేది అది వచ్చిందండి. అనుభూతి అసలింక మాటల్లో చెప్పలేననమాట. అంత గొప్పగా అంటే నా సాధన నేను ముందుకెళ్తున్నాను, అభివృద్ధి జరుగుతోంది అనేదొచ్చింది. అలాగే అమ్మవారండి అసలు ఆఖరి రోజు ఉద్వాసన చేసి, అంతా పూజ చేసి అదే సారీ ఆ సారె సమర్పించొచ్చి జపసాధన కూర్చుంటే అసలు అనుభవాలిద్దరూ అండి. అమ్మవారికి, అయ్యవారికి మనం సారె పెట్టుకుంటాము. నైవేద్యాలు పెట్టుకుంటాం గదా!
నే నేనెక్కువ పార్వతీ పరమేశ్వరులు, ఇంకా నా తల్లిదండ్రులనే భావన నేనెక్కువ మా ఇంట్లో శివారాధన ఎక్కువుంటుందండి. ఇంకలా జపసాధనలో కూర్చుంటే నాకు అన్నీ దేవాలయ దర్శనాలండి. అంటే రీసెంట్‌గా మన పీఠం తరపున నేను అన్న సంతర్పణ ద్వారానే ఆహ్, ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం చేసుకున్నాను. మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను. ఇవన్నీ పీఠంలోకొచ్చాకే. పీఠంలో వచ్చుంటే నేనిన్ని దేవాలయ దర్శనాలు, ఈ అన్నసంతర్పణలో నేను పాలుపంచుకునేదాన్ని కాదు. ఇవన్నీ ఏవేవైతే దర్శనాలు చేసుకున్నానో శ్రీశైలం వృద్ధ మల్లికార్జున స్వామి వీరందరూ నాకు కనిపించడము. వీరి తర్వాత అమ్మవారు అంటే శ్యామల అమ్మవారు ఆకుపచ్చ వర్ణంతో ఉంటారు కదండీ! వీణ పట్టుకొని. ఆ అవతారం అంటే నాకెప్పుడు గూడా అమ్మవారంటే ఇంకా మరకతమణి ఆ అమ్మవారి రూపమే అనిపిస్తుంది. అంటే మరకతమణి ఆ రూపంలోనే ఆకుపచ్చ రంగులోనే ఉంటారు కదా అమ్మవారు. అలా నాకు దర్శనమిచ్చారండి శ్యామల అమ్మవారు. అదింకా మర్చిపోలేని అనుభవం ఈ నవరాత్రుల్లో. అవి గొప్పవి. అలాగే నైవేద్యాలు నేను పెట్టి సమర్పించిన తర్వాత తీస్తున్నప్పుడు వారి చేతి వేలిముద్రలు పట్టం కానివ్వండి, అన్నం మీద సగం వేలిముద్రలు పడ్డం గానివ్వండి. అబ్బో! ఇంకొకటైతే అసలు మర్చిపోలేనిదంటే ప్రతిరోజు నైవేద్యంతో పాటు నీరు కూడా సమర్పించుకుంటాము. ప్రతిరోజు అలాగే రాత్రంతా ఉంచేసి మరుసటి రోజు పూజ సమయానికి తీసేస్తాము గ్లాసు. అలా ఒకరోజు అంటే ఏ రోజు మూడో రోజు, నాలుగో రోజో గుర్తులేదు కానీ, అలా తీసినప్పుడు గ్లాస్‌లో నేను నిండా నింపి పెడతామండి నీరు. అలాంటిది సగానికే ఉన్నాయన్నమాట నీళ్ళు. అసలింక చెప్పలేము. ఏ ఏ ఏంటంటే అసలింక అమ్మవారు తాగేశారు. ఇంకా ఆనందం కానివ్వండి, ఆ అద్భుతం గాని మాటలో చెప్పలేం. ప్రతిరోజు తగ్గుతాయండి. కంపల్సరీ నేను సాధన చేస్తున్నప్పటి నుంచి కూడా ఆ క్వాంటిటీ అనేది లెవెల్ తగ్గుతుంది. కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారేంటంటే నాకొక గొప్ప అనుభూతినిచ్చారు. అది అసలింక ఎప్పటికి జీవితంలో నేను మర్చిపోలేని అనుభూతి అండి. ఈ నవరాత్రికి. అంటే ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క అనుభవము, అనుభూతి సాధనలో అనుభవాలొస్తున్నాయి. అలాగే ఈసారి మాత్రం అసలు నేను మాటల్లో చెప్పలేనండి. అది నిజంగా నా అదృష్టం. ఈ నైవేద్యాలు తగ్గడం, నీళ్లు తగ్గడం ఇవైతే పీఠంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అనుభవం కదమ్మా! అవునండి. ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళు చూస్తారు. స్వయంగా అనుభవిస్తారు. అదే నేనంటున్నా, వారు ఎంత గొప్పగా అనుభూతి చెందుతారో, అలాగే ఆ సాధకుల నుంచి కొత్త సాధకులందరూ కూడా మన పీఠానికి వస్తున్నారు, తరిస్తున్నారండి. ఆ నవరాత్రి దీక్ష చేసుకుంటూ కూడా. ఓకే. నేను ఆ! ఇంకొక మాట కూడా చెప్తానండి. ఆ! ఇప్పుడు చెప్ నవరాత్రులు గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రికి అవకాశం ఇస్తున్నారా? నాకు తెలిసి శ్యామల నవరాత్రి ఈ సంవత్సరమే అనుకుంటున్నానండి. అంతకుముందు వారాహిదేవి నవరాత్రులకి మంత్ర సాధన ఇచ్చారు. శ్యామల నవరాత్రులు ఈ సంవత్సరము. అయితే ఇంకొకటేంటంటే నవరాత్రులు నేను పోయినసారి చేశాను గదా! ఈసారి ఏముందిలే అనేది లేదు. మన గురువుగారు నవరాత్రి పెట్టారంటే చేయాల్సిందే, చేసుకోవాల్సిందే. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనేది ఎప్పుడూ ఉంటుంది సాధకులందరిలో గూడా. అప్పుడు హ్మ్. చేశాను గదా! ఇప్పుడు ఇదేముందిలే నెక్స్ట్ చేద్దాంలే ఆలోచన ఉండదండి. ప్రతి నవరాత్రి మేము చేసుకోవాలి. గురువుగారిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. తరించాలి అంతే. అవునమ్మా. సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశం ఏంటమ్మా? నేను సాధనలోకొచ్చిన దగ్గర నుంచి అండి. అసలు సాధనలో కూర్చున్న దగ్గర నుంచి కానివ్వండి, నా జీవితం చాలా మారిందండి. పీఠానికి ముందు ఒకటి, పీఠంలోకొచ్చిన తర్వాత ఒకటండి. అది నేను ప్రతిరోజు కూడా నేను ఫీలవుతానే ఉన్నాను. ఇంకొకటేంటంటే మార్పు అమ్మవారి, అయ్యవారి అనుగ్రహం పొందటము, వారు ప్రత్యక్షంగా ఇంట్లో ఉన్నారు. వారికి నైవేద్యాలు పెడుతున్నారు. వాళ్ళు స్వీకరిస్తున్నారనే భావన ఒకటి. భావన కాదు అది నిజమే. దానితో పాటు నేను ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నాకేం భయము, ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు వీళ్ళున్నారు చూసుకోవడానికి. అలా అని వారి మీద వేయటం అని కాదు. బాధొస్తే కుంగిపోవటము, ఏడవటము, దుఃఖం అనేది లేదనమాట. మా ఏమంటారు ఆత్మ నిర్ ని ఏమంటారు ఆత్మ సంకల్ప బలం ఏదో అంటారు కదండీ! అలాగా అన్నమాట. ఆ ధైర్యం అనేది చాలా ఎక్కువ వచ్చింది. అది నా లైఫ్‌లో పెరిగిన డెవలప్‌మెంట్ అండి. చాలా నేను అంతకుముందు చాలా వీక్, సెన్సిటివ్ ప్రతి చిన్నదానికి ఏడుస్తాను. అలాంటిది ఇక్కడికొచ్చిన తర్వాత అసలు ఏడుపన్నదే మానేసా. ఈ సీరియల్స్‌లో కూడా ఒక్కొక్కసారి మా అమ్మ వాళ్ళు చూస్తుంటే ఏడుస్తుంటే నాకు చిరాకేస్తుంటది. ఎందుకింత ఏడుస్తున్నారు? అదే అది మన బలహీనతగా అవ్వకూడదు గదా! అనేది అలా వచ్చిందనమాట. అది నాలో వచ్చిన మార్పు. ఇది నా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండి. మన పీఠంలోకొచ్చి నేను సాధనలో నేను నన్ను నేను అభివృద్ధి చేసుకుంటున్నానండి. అలా ప్రతి ఒక్కరిలో మార్పొస్తుందండి. మంత్ర సాధనలో. ఓకే. హ్మ్. అమ్మవారి దగ్గర మంచినీరు, నైవేద్యాలు తీసుకున్న ఆనవాళ్ళు ఈ నవరాత్రుల్లో కనిపించినప్పుడు మీకేమనిపించిందమ్మా?
ఇంకేం లేదండి. నేను సంతోషంగా చేసి పెట్టాను. అదే అడిగా నేను వంట చేసేటప్పుడే మనసులో అనుకుంటాను కదా! హ్మ్. అమ్మ నేనిలా ఇలా చేస్తున్నాను. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు. రుచి ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. ఏమో చేస్తున్నా మీ ఇష్టం ఇంకా. హ్మ్. ఒక రుచి బావుంటేనే మనం తినము. మరి కాకపోతే ఒక భక్తితో, ప్రేమగా మీకు చేసి పెట్టాలని చేస్తున్నానమ్మా అనుకున్న తర్వాత వాళ్ళు తిన్నారంటే ఇంకేంటి, ఇంక వచ్చి స్వయంగా తిన్నారు. ఇంక అంతకు మించింది ఈ జన్మలో ఇంక వేరే అదృష్టమే లేదండి. నిజంగా చెప్తున్నాను. ఏదో అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కోరికలుంటాయి గానీ, నాకే కోరికలు లేవండి. ఉన్నంత వరకు గూడా వారిని అర్చించుకోవాలి, పూజించుకోవాలి ఇంకంతే. అంత గొప్ప అదృష్టం నాకు వాళ్ళు నైవేద్యాలు స్వీకరించడం అంటే మామూలు విషయం కాదు. ఓకే. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? నాకు ఆహ్, ఇప్పటి వరకు సాధన నుంచి గానివ్వండి, ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బందులు కలగలేదండి. ఒక్కసారి కలిగింది. అయితే ఇబ్బందుల్లో వచ్చినప్పుడు జప సాధనలో ఇంకా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు గురువుగారు చెప్తారు. ఏమైనా ఎమర్జెన్సీ బాగా ఇబ్బందయితే కాల్ చేయమంటారు. నాకు అటువంటి పరిస్థితి ఎప్పుడూ కలగలేదు. ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. ఇన్‌ఫాక్ట్ నేను అలా సాధనలో కూర్చునే ముందే సంకల్పం గట్టిగా అంటే గణపతి ప్రార్థన, గురు ప్రార్థన మన ఇష్టదైవం, కులదైవం, గ్రామ దేవత అందరికి బాగా చేసుకోమని చెప్తారు గురువుగారు. మీరు బాగా ముందు ప్రార్థన చేసుకొని మంత్ర సాధన మొదలుపెట్టండి, జప సాధన అంటారా? నేను అలాగే ప్రార్థిస్తాను. అందుకే మనం ఎప్పుడైతే గణపతి ప్రార్థన అనేది సంకల్పం గట్టిగా ఆయనకి స్వామివారిని అనుకుంటామో, స్మరిస్తామో చాలా వరకు అడ్డంకులనేవి రావండి. ఇన్ కేస్ వారి కర్మను బట్టి కొంతమందికి కొంత నెగెటివ్ ఎనర్జీ ఫోర్సెస్ ఉన్నప్పుడు ముందుకు చేయలేరు. సాధన కంటిన్యూ అవ్వదు. మంత్రం చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వారేంటంటే ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి ఏదంటే బాగా ప్రాబ్లమ్ అయ్యేలాగా ఉంటే గురువుగారికి కాల్ చేస్తే వారు రెమెడీ చెప్తారు. తర్వాత నుంచి ఆ ఇబ్బందులు లేకుండా వారు సాధన చేసుకున్న వారి అనుభవాలు నేను విన్నాను. ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు ఒక 10 నిమిషాలు కాళ్ళు తిమ్మిర్లెక్కాయి, ఇంకా ఎక్కువ కూర్చోలేమన్నప్పుడు ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కూర్చోమంటారు గురువుగారు. సో, నాకైతే ఎప్పుడూ కూడా ఇబ్బందులు కలగలేదండి. అది నా అదృష్టం. ఓకే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? అబ్బో! ఇంకా అసలు ఆ అన్నసంతర్పణ గురించే మనం చెప్పలేమండి. ఎందుకంటే కొంతమంది మాత్రమే అన్న సంతర్పణలు చేస్తూ ఉంటారు. ఏదైనా అంటే వారి తల్లిదండ్రులకి పితృకార్యాలను, పుట్టినరోజులప్పుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే చేస్తా ఉంటారు. కొంతమంది వీలైన వారు. మిగతా వాళ్ళు చేయాలని అనుకున్నా గూడా ఎక్కడ చేయాలి? ఎంతమంది అసలు వస్తారా? రారా? తింటారా? లేదా? చేయాలనుకుంటే అది అనేది చేయలేమండి నిజంగానే. మనమేదో వండుకొని వెళ్లి అన్నసంతర్పణ చేయాలి, లేదా బయట ఎక్కడన్నా పెట్టాలంటే చేయలేం. అలా చేయలేని వాళ్ళేం జేస్తారంటే ఏదైనా దేవాలయాల్లోనే డబ్బిచ్చేస్తూ ఉంటారు. మీరే మా తరపున నైవేద్యాలు పెట్టండి, లేదా ఇలా అన్నదానానికి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకేంటంటే మన పీఠం తరపున మనం ప్రత్యక్షంగా వంట దగ్గర నుంచి వడ్డించే వరకు కూడా ప్రతిదీ మనం పాలు పంచుకున్నాం. ఒక యజ్ఞం గదా! అది. గురువుగారు ముందు రోజే మాకన్నీ జెప్తారు. మరుసటి రోజు ఎవరెవరు వచ్చి, ఏ దేవతలు ఎవరెవరు ఏ రూపాల్లో వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తున్న ఇది మన కార్యక్రమం కాదు. ఇది అమ్మవారి కార్యక్రమం. అమ్మవారు తలపెట్టిన సంకల్పం. సో, ఎందుకు రారు దేవతలు? ఆ స్పృహ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఆ దేవతలకే మనము స్వయంగా వన్ వండి వాళ్ళకి నివేదిస్తున్నామండి. ఇంకా అంత గొప్ప యజ్ఞంలో పాలు పంచుకోవటం, ఆ ఆలోచన గురువుగారికి రావటం అనేది అది అమ్మవారి సంకల్పం అండి. అలా అలా అందుకే ప్రతి ఒక్క సాధకులు కూడా పీఠం తరపున మిస్ అవ్వాలని అనుకోరండి. ఒకవేళ ఎళ్ళలేకపోతుంటే చాలా బాధపడతాము. నేను కూడా చాలా బాధపడతాను. కాకపోతే ప్రతి అన్న సంతర్పణకి వెళ్ళాలి అంటే అన్ని పరిస్థితులు కుదరకపోవచ్చు. కానీ మన పీఠం తరపున ఫోటోలు చూస్తున్నా, లైవ్ చూస్తున్నా, అక్కడే ప్రత్యక్షంగా మేము కూడా ఉన్నాం అనే భావనే ఉంటుంది. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అండి. అవకాశం గాదు. ఇది గూడా ఒక అదృష్టం ఉంటేనే ఇవన్నీ మనకి అవుతాయి. మన కర్మని మనం తొలగించుకుంటున్నాము. మనము మన సాధనలో ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళటానికి ఇవన్నీ తోడ్పడతాయండి. అది అన్న సంతర్పణ అంటే అసలు మహాయజ్ఞం కదా! అంతమంది ఆకలి తీర్చటం కానివ్వండి, మనము స్వయాన వండి మన చేతులతో వడ్డించడం అనేది ఇంక మాటల్లో చెప్పలేను. ఇంత గొప్ప అవకాశం. అది ఫీల్ అయితేనే అక్కడికి వెళ్లి అన్న సంతర్పణలో పాలు పంచుకుంటేనే
వారికి తెలుస్తుందండి. మన మాటల్లో వింటే, ఏదో వీళ్ళేదో ఎక్కువ చెప్తున్నారులే అంటారు కానీ, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గూడా సాధన వారి అనుభవాలు చెప్తున్నప్పుడు విని తరించటము, గురువుగారు చెప్పిన రూపాల్లోనే దేవీ దేవతలు రావటము, నైవేద్యాలు స్వీకరించడం అనేది అసలు ఇంకా చెప్పలేను మాటల్లో నేను. అది నా నేనంత నిజంగా నేను ఈ పీఠంలోకొచ్చాను అంటే నేను గత జన్మలో ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాను కాబట్టే వచ్చానండి. నిజంగా చెప్తున్నాను. అంతకుముందు పీఠంలోకి రాకముందు నా లైఫ్ వేరు. ఇక్కడికొచ్చాక నా లైఫ్ వేరండి. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? ఏమైనా లోటనిపిచ్చిందా? లేదండి. సంతృప్తి అసలు అబ్బో! ఇంకా అది 100%కి 100% అనే జెప్పాలి. ఎక్కువ చెప్పకూడదు, తక్కువ అంటే ఎక్కువ జెప్తే అది అతిశయోక్తి అవుతుంది. తక్కువ జెప్తే నేను కృతజ్ఞురాలినవుతాను. కానీ 100కి 100 ఎలా అంటే, గురువుగారు మనకి మొదటి రోజు పెట్టిన దగ్గర నుంచి అంటే అఖండ దీపారాధన, అమ్మవారిని ఆవాహన చేసిన దగ్గర నుంచి కూడా మధ్య మధ్యలో కొన్ని చెప్తుంటారు అమ్మవారికి పంచోపచారాల్లాగానే కొన్ని కొత్త ఉపచారాలు చేసుకోమని. అంటే గోరింటాకు పెట్టండి మీరే స్వయంగా అంటే వీలున్న వారు కొంతమంది ఆరోగ్యం సహకరించకనో, నూరటానికి అది గోరింటాకు రుబ్బటానికి వీల్లేని వాళ్ళు ఇంక తప్పదన్నప్పుడు ఆల్టర్‌నేటివ్ ఇంకేం జేస్తామండి. ఆల్టర్‌నేటివ్ ఏదో మిక్సీలో వేసి పెట్టమంటారు. అదే కుదిరిన వాళ్ళైతే ఆ రోలుని పూజించి, పసుపు రాసి, బొట్లు పెట్టి అసలు మన సాంప్రదాయాలు, మనం మర్చిపోయిన సాంప్రదాయాలు మనకిప్పుడు గురువుగారు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మీరు పాటించాలి. ఇలా పాటిస్తే ఉన్న ఆనందము, ఆత్మ సంతృప్తి అలాగే అమ్మవారికి పెట్టేటప్పుడు ఆ భక్తి భావనలో వచ్చే ఆ ఆనందం చెప్పలేము. అలా నూరి స్వయంగా చేతులతో అమ్మవారికి పెడుతున్నాము అని అమ్మవారి రూపానికి కానివ్వండి, అఖండ దీపారాధనకి మీరు స్వయంగా పెడుతున్నట్లు పెట్టండి అన్నప్పుడు, అమ్మవారికి పెట్టింది మళ్ళీ ఆవిడ దగ్గర ఉంచేసి మనం పెట్టుకోవడము. అమ్మవారు ఇంక అలా పెట్టుకున్నారు ఆమె చేత్తో తీసేసుకొని. అయ్యవారికి గూడా పెట్టారు. అది నేను పెట్టుకుంటున్నాననే ఆలోచన ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ మరపురాని జీవితంలో మధుర క్షణాలంటాం అలాంటివండి నిజంగా. ఇంకా అలాగే సారె పెట్టినప్పుడు మీకేమనిపిచ్చిందమ్మా గోరింటాకు పెట్టుకున్నప్పుడు? అసలు ఇంక ఏం చెప్తాను నేను 2 చేతులకి నేనే నైట్ కూర్చొని అమ్మవారి దగ్గర నుంచి తీసుకున్నాక పెట్టుకొని చూసుకుంటుంటే గాజులతో నా చేతులు నేనిలాగుంటే అసలు అమ్మవారు ఏమంటారు మనకి లలిత సహస్రనామంలో భాష్యాలుంటాయి గదా! ఇగ ఆవిడ హ్మ్. సౌందర్య రాశి మన అమ్మవారు. అలాంటిది ఆవిడ చేతులు గాజులు, బంగారపు వజ్రాలు ఏదో అంటారు నవరత్న ఖచిత వైడూర్యాలు అంటారు జూడండి. అలాంటి ఆవిడ చేతులు, పాదాలు ఎంత బావుంటాయి. నేను పెట్టుకున్నంత సేపు అదే. నేనే ఇంత నాకు అందంగా కనిపిస్తున్నప్పుడు అమ్మవారు ఇంకా ఎంత అందంగా కనిపిస్తున్నారు. అది చూసి అయ్యవారు ఇంకెంత సంతోషపడతారా అని అనిపించింది. ఇది నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతండి నాకు. నేను అమ్మవారికి పెట్టాను. అయ్యవారికి కూడా పెట్టాను చేతికి. ఇది గోరింటాకనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాంటిది నా చేతులతో వాళ్ళకి పెట్టి, నాకు నేను పెట్టుకున్నప్పుడు అసలింక అద్భుతం అండి అదైతే. అంతకుముందు గోరింటాకు ఎన్నో సార్లు పెట్టుకుంటాము, చూసుకుంటాము. కానీ ఇదేంటి? ఇది నేను అమ్మవారి దగ్గర నుంచి పెట్టుకున్నది. ఆవిడ దీవించి ఇచ్చింది గదా! ఇంతకంటే చాలా అద్భుతంగా అనిపించినాయి నా చేతులే నాకు చూసుకుంటుంటే. ఓకే. అది. అలా పీఠ సమర్పించుకున్నప్పుడు అదే మరపురాని అన్నారు కదండీ! చెప్తున్నా. అందులో సమర్పించుకొని ప్రతిదీ కూడా నైవేద్యాలు పెట్టుకొని వారికిస్తున్నా. నాకు ఇంకొకటి ఏంటంటే అండి, ఇంకా నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఆఖరిలో మీరు అడుగుతారు కదా! అసలు ఈ నవరాత్రి సంతృప్తి ఇచ్చిందన్నప్పుడు అది నేను చెప్తాను. అయితే హ్మ్. చాలా సంతోషంగా అండి. అన్ని ఉపచారాలు చేసుకున్నాను అనే భావనతోని సంతోషంగా చేసుకున్నానండి. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకొచ్చాక మీలో వచ్చిన హ్మ్. మార్పులమ్మా? మానసికంగా గాని, శారీరకంగా గాని ఏదైనా సరే? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యానండి. మెంటల్లీ నా ఆలోచన విధానం చాలా మారింది. అంతకుముందు చెప్తాను. అంటే నేను ఏదో అంటారు చూసారా? సోలో సోల్జర్ అని. అది నా హ్మ్. పరిస్థితి. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా. నేను ఏడవని రోజంటూ లేదు. నేను బాధపడని రోజంటూ లేదు. ఈ జన్మ నాకెందుకిచ్చారు మీరు అని నేను శివయ్యని అడగని రోజంటూ లేదు. నా బాధల వల్ల, నా కుటుంబ పరిస్థితుల వల్ల. అంటే నాకు అంటే సొంత అన్నయ్యలు, తోడబుట్టిన వాళ్ళు లేరండి. తమ్ముడే ఉన్నాడు. నేను ఇంటికి పెద్ద. దానివల్ల బాధ్యతలు కానివ్వండి, బాధలు కానివ్వండి, గత జన్మలో చేసిన పాపాలకి శిక్ష కానివ్వండి, చాలా ఘోరంగా చిన్నప్పటి నుంచే అనుభవించాను. అలాంటిది
ఈ పీఠంలోకి రాకముందు మా అమ్మగారికి కూడా ఆరోగ్యం చాలా ఇబ్బందయిందండి. 15 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఆవిడ నొప్పులతో బాధపడుతుంటే, ఆవిడని చూస్తూ, ఏడుస్తూ నిద్రపోని రోజంటూ లేదండి. ఏడవటం నేనేం చేయాలి? ఏంటి నాకు ఆ కర్మ? అంటే మనం చేసుకున్న పాపం మనకి రోగం లేకపోయినా ఆ కర్మ అనేది నేను అనుభవించాననమాట ఆవిడతో పాటు. ఆవిడ బాధపడుతుంటే ఇక్కడ నేను ఆ బాధను చూస్తూ, ఏడుస్తూ ఎప్పటికి ఇది తీరుతుందని ప్రార్థించని రోజు, ఏడవని రోజులు లేదండి. అలాంటిది నేను పీఠంలోకి ఇంకా గురువుగారి పీఠంలోకి జాయిన్ అయ్యి, గురువుగారు మంత్రదీక్ష ఇస్తారు అన్న తర్వాత నుంచి, నేను జాయిన్ అయిన ఒక వారం, 10 రోజుల తర్వాత నుంచి జపసాధన ప్రారంభించి, ఆ జపసాధనలో కూర్చున్నప్పుడు మన రాగి చెంబుతో నీరు పెట్టుకోమంటారు గురువుగారు. ఎందుకంటే అక్కడ మంత్ర సాధనలో ఉన్న శక్తి ఆ వాటర్‌లోకి అబ్జర్వ్ అవుతుంది అని. అవి మనం తాగితే మంచిది. అంటే మనకున్న ఏమైనా నెగెటివ్ ఎనర్జీస్ కానీ, ఏదైనా ఇబ్బందులున్నా పోతాయనేది దాని వెనక ఉన్న అర్థం గురువుగారు చెప్తారు. అలా నేను సగం తాగి మా అమ్మగారికిచ్చినప్పుడు ఆవిడ ఆరోగ్యం కోలుకోవటము. పీఠంలోకి రాకముందు మా అమ్మగారైతే దగ్గర దగ్గర ఒక రోజుకి 8 టాబ్లెట్స్ దాకా వేసుకోవాలండి. ఆవిడ వేసుకుంటేనే ఉదయం వేసుకుంటే మధ్యాహ్నం లేచి నిలబడతారు. మధ్యాహ్నం వేసుకుంటే నైట్ లేస్తారు. నైట్ గనక మర్చిపోతే పొరపాటున పొద్దున్నే ఎక్కడికక్కడ కాళ్ళు, చేతులు పట్టుకుంటాయండి. అంటే తనకి కీళ్ళ వాతం అంటాం కదా! అదనమాట. జాయింట్స్‌కి సంబంధించిన వ్యాధి. అలాంటి పరిస్థితి ఆవిడిప్పుడు కేవలం 3 టాబ్లెట్‌లు. ఉదయం టిఫిన్ చేశాక ఒక టాబ్లెటు, మధ్యాహ్నం తిన్నాక ఒకటి, రాత్రి ఒకటి. 3 టాబ్లెట్‌లతోనే ఆవిడ నార్మల్‌గా అయ్యారండి. ఆ బాధపడటం, నైట్ నొప్పులతో అరవటం, అరిచేదండి మూలిగేది. అలా మారిందనమాట. ఇప్పుడు నేను పీఠంలోకొచ్చిన తర్వాత అదే నేను జెప్తున్నాను. ఏడ్చిన రోజులంటూ లేవు. ఎక్కడో రేరు. బాగా ఇబ్బందయ్యి ఇంక నా వల్ల కాదు అన్నప్పుడు అది కూడా అమ్మవారి, అయ్యవారి దగ్గర కూర్చొని సాధనలోనే ఆ కన్నీళ్ళు, ఆ బాధ చెప్పుకున్నాను కానీ చాలా మార్పండి ఇది. ఇంక అంతకుముందు నేను చాలా బాధపడేదాన్ని. ఏంటంటే నాకొచ్చిన కష్టాలకి నేనిలాగ ఫేస్ చేస్తూ చూడని ఫేజెస్ అన్నీ చూసాను చాలా వరకు. ఆహ్, కొన్ని మా కుటుంబం పరంగా, మా తమ్ముడి పరంగా కొన్ని అంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళటము, తిరగటము, కొన్ని ఎదుర్కోవటము, గొడవలు అసలు చాలా అనిపిచ్చేదనమాట. అంటే ఇంట్లో మగవాళ్ళు ఎదుర్కొనే సమస్యలను ఆడవాళ్ళ అమ్మ, నేను కూడా ఎదుర్కొన్న పరిస్థితులున్నాయి. అలా ఎందుకీ బ్రతుకు అనిపిచ్చిన తర్వాత ఇక్కడికొచ్చాక సాధనలో మన పీఠంకొచ్చాక అంటే ఇది ఎందుకు కాదు. వాళ్ళిచ్చారు లైఫు. ఎవరు పార్వతీ పరమేశ్వర్లు ఇచ్చారు. ఇదిగో నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఎలా ఫేస్ చేస్తావు ఈ లైఫ్‌ని? అని వాళ్ళిచ్చిన ఒక కానుక అన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎదుర్కోవాలి. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. నేనెంత స్ట్రాంగ్ అనేది వాళ్ళ సమస్యల్లో కూడా నేను నా అనుభవాలతో వాళ్ళని కూడా వాళ్ళు మార్చుకునేలాగా చూడాలి అనేది నేను ఈ పీఠంలో గట్టిగా నిర్ణయించుకొని, నా సాధనని సంపూర్ణంగా చేసుకోవాలనే సంకల్పంతోనే వచ్చాను అండి. అంతకుముందు నేను చాలా అన్‌లక్కీ. నేను దురదృష్టవంతురాలిని. ఏ పనికైనా ఏదైనా చేయాలి అంటే ఈవెన్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి అన్నా లేదా హాల్ టికెట్‌కి వెళ్ళే ముందు కూడా ఏదో ఒక ఇబ్బంది, డిలే అవుతుంది. లాస్ట్ మినిట్ దాకా అవ్వదు. రేపు హాల్ టికెట్ రేపే లాస్ట్ రోజు వెళ్లి తీసుకోవాలంటే ముందు రోజే అవుతుంది. లేదా ఆ రోజే అవుతుంది. అలా నాకు ప్రతిదీ కూడా లాస్ట్ మొమెంట్, లాస్ట్ మినిటే అవుతాయండి. ఏ పనులైనా గూడా. అలా ఏడుస్తాను నేను. నాకు ఏడిస్తేనే ఏదో శుభకార్యానికి ముందు స్వీట్ తినిపించాలి అన్నట్టు ఏదన్నా పని చేయాలంటే నేను ముందు ఏడవాలన్నమాట. అది నాకు ఇండికేషన్. సో, అట్లా ఉండేది. ఇక్కడికొచ్చిన తర్వాత అదంతా నా ఆలోచన విధానమే మారిపోయింది. ఈ జన్మ ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా కర్మ ఉంటుంది. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ మానవ జీవితం ఉంది. ఇవన్నీ చెప్పలేనండి. నేను పురాణ ప్రవచనాలు విని నేను మారాను. గురువుగారు గూడా చెప్తారు. మనం ఎలా ఉండాలి ఇంట్లో ప్రతిరోజు, ఏ విధంగా ఎదుర్కోవాలి. ఇక్కడికొచ్చే అంతకుముందు అసలు మాట్లాడాలంటే భయపడే వాళ్ళు కూడా నేను విన్నాను. మగ సాధకులు నేనెప్పుడు ఏమంటే నేను ఉన్నంత వరకు కూడా చాలా వరకు బాగా టాక్టివ్ పీపుల్ మధ్యలో ఉన్నానండి. మాట్లాడే వాళ్ళ మధ్యనే. ఆ! అంటే నేనెప్పుడు గూడా ఇలా మాట్లాడలేని వాళ్ళు గూడా ఉంటారనేది నేను ఈ పీఠంలోకొచ్చాక మగ సాధకులు మాట్లాడలేని వాళ్ళుంటే ఇలా కూడా ఉన్నారా? అనిపిచ్చేది. అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ సాధన అయ్యి, సిద్ధి అయ్యి వాళ్ళ అనుభవాలు పంచుకున్నప్పుడు మాట్లాడుతుంటే అదే గదా మార్పు. గురువుగారు అదే అంటారు. మీరిక్కడికొచ్చి వెళ్తున్నారంటే మీరు చాలా నేర్చుకునే వెళ్తారు. ఇదొక ఆశ్రమం అంతే. ఏమంటే విద్యాశ్రమం. ప్రతిదీ ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉంటుంది. అలా నేర్చుకొని వెళ్ళాలి, వెళ్తారని నేర్పిస్తారు గురువుగారు. అది నాలో వచ్చిన మార్పండి. ఓకే. ఆహ్, మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశం ఏదమ్మా?
ప్రతిదీ అండి. అసలు నేనిక్కడ పీఠంలోకి రాకముందు మామూలుగా అంటే కరోనా తర్వాత పీఠంలోకొచ్చానండి. 2023 చెప్పాను గదా! కరోనా సమయంలో ప్రతిదీ కూడా చాలా ఇబ్బందయిపోయింది. మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది. ఏంటంటే మార్కెట్ డౌన్ అయిపోయి, జాబ్స్ చాలా వరకు పోవటం. అలాంటిది మా టీమ్‌లోనే ఒక్కొక్కళ్ళని స్లోగా తీసేస్తున్నారు. బిజినెస్ లేదు, అవసరం లేదు అని. ఇంకా మా పరిస్థితి ఏమవుతుందో, రేపేమవుతుందో, ఏ రోజు సడెన్‌గా న్యూస్ వినాల్సొస్తుంది. ఇంక మీరు వెళ్ళిపోండి అని అనుకున్న సమయంలో నేనొచ్చి మంత్ర సాధన మొదలుపెట్టాక అనుకోకుండా అకస్మాత్తుగా నేనొక్కటే అండి. నేనొక్కటే ఎప్పుడు కూడా నేను చదువుకున్నాను. నాకు ఇలా ఉంది. నేను ఈ పొజిషన్‌లో ఉన్నానని ఎప్పుడూ అహంకారం కానీ, ఇది నా గొప్పతనం అని నేనెప్పుడు అనుకోనండి. ఇది నాకు నా శివయ్య ఇచ్చిన అవకాశము. ఆయనే నన్నిలా నిలబెట్టాడు. అంతే నా గొప్పతనం. అలాంటిది నేను ఆయన మీద భారం వేశా. తండ్రి నువ్వు నన్ను ఉంచుతావా కంపెనీలో? సరే అది నీ సంకల్పమే. తీసేస్తావా? నీ ఇష్టమే. ప్రమోషన్ అంటావా? అదైతే నా వల్ల గాదు. నేను ఏ టీమ్‌కెళ్ళాలి? ఎక్కడ అప్లై చేయాలి? అది నాకు తెలీదు. నువ్వే దారి చూపించాలి అనుకున్న సమయంలోనే నాకు వేరే టీమ్‌లో రావటము అంటే ఇంటర్వ్యూ ఓపెనింగ్స్ ఉన్నాయి అంటము. నేను అప్లై చేయటము. అది గూడా అవుతుందా? లేదా? అనేది నేను ఏం అనుకోలేదండి. అలా ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ తర్వాత సెకండ్ రౌండ్‌కి వెళ్ళే ముందు నాకొక కలొచ్చిందండి. అంటే ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసి నాకు ప్రమోషన్ వచ్చిందని నేను నా ఆఫీస్ ఫ్రెండ్స్‌తో చెప్పుకున్నట్లు కల. అది అసలు మరుసటి రోజు వెంటనే ఆహా! అమ్మవారు నాకిలాగా ఇండికేషన్ ఇచ్చేసారు పాజిటివ్‌గా. నాకు ఇంకా ఇబ్బంది లేదు. అంటే నేను హ్యాపీగా సంబరపడి ఏం పోలేదు. సరే అమ్మవారు ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలి. అనేది సంతోషంగా ఒక గొప్ప అవకాశం అని ఫీల్ అయ్యానండి. అలా చాలా టర్నింగ్స్ ఉన్నాయండి మా ఇంట్లో ఫ్యామిలీలో. ఒక పెద్ద 10 సంవత్సరాల నుంచి మేము పడ్డ నరకానికి ఇప్పుడు కొన్ని నెలల నుంచి గూడా ఆ నరకం అనేది లేదండి ఇప్పుడు. ఇప్పుడు మేము ఊపిరి పీల్చుకొని తృప్తిగా తింటున్నామండి. అంటే ఏడవకుండా తింటున్నాము. 10 సంవత్సరాలు నరకం అందించాము. అది నేనిప్పుడు కాదు. నా సాధన అనుభవాల్లో అప్పుడు తప్పకుండా పంచుకుంటానండి. ఇది ఇప్పుడు వివరణ ఇవ్వలేను నేను. కానీ అది ఒక 10 సంవత్సరాల నరకం. ప్రతిరోజు మేము మా కుటుంబం అందరం మేము ఏడవటమే. అసలు ఈ పరిస్థితి నుంచి మేము బయట పడతామా? బయట పడమా? అనే దానికి మాకిక్కడికొచ్చిన తర్వాతనే మా కర్మ చాలా వరకు అదే మీరన్నారు కదండీ! ఇది ఈ పూజల ద్వారా మన అనుసంతర్పణ ద్వారా మన కర్మ చాలా వరకు మనమే తగ్గించుకుంటున్నామని. అలా మేము చేసిన పాపము చాలా వరకు తొలగిపోయింది. అందుకే ఈరోజు మేము కొంచెం ప్రశాంతంగా బ్రతుకుతున్నామండి గత కొన్ని నెలల నుండి. ప్రతిదీ కూడా పూజలో గూడా అమ్మవారికి నేను చేసుకుంటున్న నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు, పూజలు అవన్నీ కూడా మాలో వచ్చిన మార్పేనండి. ఓకే అమ్మ. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది? ఆ! ఏ విధంగా అంటే అండి, ఫస్టు నేను చెప్పాను కదా! ఇప్పుడు మనలో చాలా వరకు మన భారతదేశంలోనే ఒక రిచ్ ఫ్యామిలీస్ కంటే, ధనవంతుల కంటే కూడా మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళే ఎక్కువ. ఏంటంటే ప్రతిరోజు కష్టపడితేనే పూట గడిచేది. ఈ ఈ పనికి వెళ్ళకపోతే ఈరోజు పస్తులుండే వాళ్ళే ఎక్కువ. ఒకవేళ వాళ్ళు పనికెళ్తున్న ఒక్క పూట తినేవాళ్ళే ఎక్కువ. అలాంటి వాళ్ళకి ఏమైందంటే, మన ఈ హిందువుల్లో లేదంటే ఒక బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్లి నేనేదన్నా ఓదార్పుగా మాట్లాడితే వాళ్ళేంటంటే నమ్మేస్తారు. మనల్ని ఓదార్చారు కదా! మనవాళ్ళే అని. అలాంటిది నేను నా ప్రాబ్లమ్‌లో నేను ఈ ఆఫీస్‌లో ఉన్నప్పుడు నా సమస్యలు ఫ్రెండ్స్ కూర్చొని చెప్పుకుంటా ఉంటాం గదండీ ఎవరమైనా. కానీ మన హిందువుల్లో ఏంటంటే మనం ఏది గూడా మనకేదన్నా దేవుడు నిదర్శనం చూపించినా, గొప్ప చేసినా చెప్పుకొని వదిలేస్తాము. దాన్ని ఎక్కువ ప్రతిరోజు చెప్పుకొని హైలైట్ చేసి ఏదో రుద్ది అని ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసేలా మనం చెయ్యము. జస్ట్ చెప్పుకుంటాం. కొంతమందయితే అది గూడా చెప్పరు. అసలు ఆ డిస్కషనే చెప్పరు మన వాళ్ళు. ఇంకా మన వాళ్ళలో కొంతమంది గుడికెందుకెళ్ళాలి? అసలు దేవుడిని నేను నమ్మనంటారు గొప్పగా. ఇలాంటి వాళ్ళు ఉన్న మన హిందూ ధర్మం మీద మరి మిగతా వాళ్ళు ఎందుకు అలుసుగా తీసుకోరండి? బలహీనత మనదే గదా! వాళ్ళది కాదు తప్పు మనది. మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మన మన వాళ్ళు పూజలు, ప్రతి ఒక్క పర్వదినాల్లో ఈ ప్రత్యేక ఎన్నో ఉన్నాయండి. ప్రతిరోజు గూడా మనకొక తిథి గొప్పతనం ఉంటుంది. ఒక నక్షత్రం యొక్క గొప్పతనం ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటుంది. అవన్నీ మనకి తెలీదు. మనం దెలుసుకోము. మనం గుడికెళ్ళము. కానీ మనకేదైనా కష్టమొస్తే నేను ఇన్ని రోజులు పూజ చేశాను. ఏం పూజ చేసావు నువ్వు? ఏం జేసావు? దీపం బెట్టావు. నువ్వు మొక్కుకుంటున్నావు. నాకు ఈ కోరిక నెరవేర్చు అదే నీవేమైనా ప్రేమతో జేస్తున్నావా? మనమేమైనా ప్రేమతో స్వామి ఇదిగోండి మీరు తినాలి. ఇదిగో మీకు నాకు చేతనైంది నేను వండాను. ఇదిగో సమర్పించుకుంటున్నా. ఇదిచ్చింది మీరే గదా! అని మనం ఏమైనా కృతజ్ఞతతో చెబుతున్నామా? లేదు. గుడికెళ్తున్నామంటే ఒక కోరిక.
ఇంట్లో పూజ చేస్తున్నావు అంటే ఒక కోరిక. ఒక కష్టం వస్తే అవును. కష్టం వచ్చినప్పుడు నువ్వు గట్టిగా కాళ్ళు పట్టుకో, ఏడువు కూర్చొని. నువ్వు బయట వాళ్ళ దగ్గర ఏడుస్తావు గదా! ఏడుస్తున్నప్పుడు అమ్మవారి దగ్గర మన ఇంట్లో ఉన్న అమ్మవారి, అయ్యవారి దగ్గర ఎందుకు ఏడవు? ఖచ్చితంగా వాళ్ళు దారి చూపిస్తారు. ఎవరో వచ్చి మాకీ దేవుడు ఇలా జేశాడు. మీరు వస్తే మా దగ్గర చర్చ్‌కొస్తే, అటొస్తే, ఇటొస్తే, అది జేస్తే మారుతుంది అంటే, ఆ తప్పు నీది. ఇన్ని జీవితం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడుతున్న వాళ్ళు వదిలేస్తారా మధ్యలో? వదిలేయరు కదా! అలా ఆలోచన మనలో రావాలండి. మన సనాతన ధర్మం గొప్పతనం ఈ మధ్య విస్తృతంగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అందుతుంది. ఇంకా అందని వాళ్ళు గూడా ఈ ఫోన్‌లు వాడని వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. తెలియని వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళే చెప్పాలి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మిగతా వాళ్ళం కూడా ఇలా ప్రతి ఒక్కరం మన సనాతన ధర్మ పోరాటానికి మనం కృషి చేయాలి. మనం మర్చిపోయిన విలువలు కానివ్వండి, పిల్లల పెంపకం గానివ్వండి, మన పురాణ ప్రవచనాలు వినటము, వాటి గొప్పతనము కూడా మన పీఠంలో మనకి గురువుగారు అదే నేర్పిస్తారు. ఎలా ఉండాలి? ఏ ఏ విధంగా ఉండాలి? ప్రతి ఒక్కళ్ళం గూడా మన కోసం కాదు మనం పోరాడాల్సింది. మన ధర్మం కోసం కూడా పోరాడాలి. బయటికెళ్తే ఏమవుతుంది? అది ఇదని కాదు. కానీ వీలైనంత వరకు కనీసం మాటల ద్వారా అన్నా మనం జరిగిన మేలు మనం నలుగురికి చెప్పుకోవాలండి. అదే ఈ నవరాత్రుల ద్వారా సాధకులు గూడా కొత్త వాళ్ళొస్తున్నారంటే, మన పీఠం తరపున కానివ్వండి, సోషల్ మీడియాలో మన గురువుగారు పోస్ట్ చేసే పోస్ట్‌లు గానివ్వండి, వాటి వల్లనే వస్తున్నారు. చెప్పబట్టే గదా! చెప్పకపోతే ఎవరికీ తెలీదు. అలా మనము పొందిన మేలు మన దేవీ దేవతలు మనకు ప్రతిరోజు చూపిస్తున్నవి చెప్తే బాధల్లో ఉన్నవాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు గూడా పూజిస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రతి జీవితంలో ఆ మంత్ర సాధన ద్వారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకుంటారండి. అలా మనం తెలుసుకోవాలి. మన సనాతన ధర్మం గొప్పతనం గానివ్వండి, మనం చేస్తున్న పొరపాట్లు గానివ్వండి, మనం ఏంటంటే బాధ రాగానే ఏడవడం కాదు. మనకి కర్మ సిద్ధాంతం మనం నమ్ముకుంటే ఇంక ఇవన్నీ నాకెందుకు దేవుడు ఈ కష్టం ఇచ్చాడు, నాకే ఎందుకిచ్చాడు అనే మాట అసలు ఇంగ జన్మలో మనం మాట్లాడం. నాకే గాదు అందరికీ ఇస్తాడు. దేవుళ్ళు గూడా కష్టాలు పడ్డారు. ఇవన్నీ మన పురాణ ప్రవచనాల ద్వారానే మనం తెలుసుకుంటాము. నిజంగా ఈ ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు కూడా వచ్చి మనల్ని ఉద్ధరించడం అనేది మన అదృష్టమండి మన జనరేషన్‌కి. లేదు అంటే అసలేమైపోయేదో ఇంక చాలా వరకు ప్రతి చిన్న కష్టానికి జాబ్ రాలేదా మతం మారాలి. ఏదన్నా ఇబ్బందొచ్చిందా ఆర్థికంగా లేదంటే ఏదన్నా ప్రాబ్లమొచ్చిందా, ఏదన్నా అప్పులవుతున్నాయా మతం మారాలి. ఇంగిదేగా ఒకటే సొల్యూషన్ మతం మారితే ఆ దేవుడిచ్చేస్తాడు. ఇంకదొక్కటే. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళేం జేస్తున్నారు, ఏం ప్రలోభపెడుతున్నారు, అక్కడికెళ్ళిన మన వాళ్ళు మళ్ళీ గర్వాపసిలాగా మన వాళ్ళు వచ్చిన వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదేంటంటే అండి మన ఆధ్యాత్మిక ప్రపంచం గురించి, మన సనాతన ధర్మం గురించి, మన దేవీ దేవతల గురించి మనం తెలుసుకోవాలి ఫస్టు. రామాయణ, మహాభారతాలు చదవలేని వాళ్ళుంటారు. కనీసం మన రామయ్య తండ్రి యొక్క గొప్పతనం, సీతమ్మ తండ్రి గొప్పతనం అలా తెలుసుకొని మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటే అసలు మన జన్మ తరించినట్టండి. అదే అసలు ఫస్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత గురువుగారు చెప్పే పురాణ ప్రవచనాలు మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా గురువుగారు వారు మాటల్లోనే చెప్తారండి. అలా అవన్నీ మనం విని గనక ఫాలో అయితే నిజంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. కష్టాలొస్తే తట్టుకుంటారు. ఈ కష్టం ఎంతలే అనే ఫీలొస్తుందండి. ఓకే. హ్మ్. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయమ్మా? అఖండ దీపారాధన వెలిగించిన దగ్గర నుంచి కూడా ఇంక అమ్మవారు అక్కడ కూర్చున్నారు. ముద్రలోనే ఉంటారని చెప్తారు కదా గురువుగారు. మనము ఆ పూజా మందిరం దగ్గరికి వెళ్లి నైవేద్యాలు పెట్టేటప్పుడైనా, పూజ చేసేటప్పుడైనా, "అమ్మ నేనొస్తున్నాను రావచ్చా?" అని మీరు అమ్మవారి ఆజ్ఞ అడిగే వెళ్ళాలి అనేది చెప్తున్నారు. చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇప్పుడు మనం గుడికెళ్తున్నామంటే బయటనే గుడి గోపురం దగ్గరే నమస్కారం. "స్వామి నీ ఆజ్ఞతోనే నేనొచ్చాను. నువ్వే నన్ను రప్పించుకున్నావు" అని మనం నమస్కారం చేసుకొని ఎళ్తాం లోపలికి. అలాంటిది ఇక్కడ మన ఇంట్లో అమ్మవారు కూర్చున్నారు. పెద్దవాళ్ళొచ్చారు గదా! వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టం గదా! అడిగే ఎళ్తాము. అమ్మ ఇదిగోండి నేను మీకు నైవేద్యం పెడుతున్నాము. ఇలాగా ఇవి తీసుకొచ్చి ఇచ్చాను. ప్రతిదీ కూడా ఆమెని డైరెక్ట్‌గా నేను అమ్మవారితో, అయ్యవారితోనే వాళ్ళిద్దరూ ఉన్నారనే నేను భావిస్తానండి. కేవలం నేను అమ్మవారే అని అనుకోను. అమ్మవారు, నా తండ్రి శివయ్య ఉన్నారు. సో, వాళ్ళ పర్మిషన్ తీసుకొనే ప్రతి ఉపచారం చేసుకుంటున్నాను. పూజ చేసేటప్పుడు వాళ్ళని అడుగుతాను. ఇంకా ఇన్‌ఫాక్ట్ నేను మిగతా సమయాల్లో గూడా నవ్వుకుంటూ గూడా సారీ. వండేటప్పుడు గూడా మాట్లాడడము, వాళ్ళని అడగటము, అలాగా నేను చాలా ఇన్వాల్వ్ అయ్యానండి ఈ నవరాత్రిలో. నేను గత నవరాత్రుల కంటే ఇదే నాలో వచ్చిన డెవలప్‌మెంట్. నాకు ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడుతూ అన్నీ చేసుకుంటున్నాను. వాళ్ళు కూర్చొని ఉన్నారు పెద్దవాళ్ళకి. వాళ్ళకన్నీ అడిగినవి ఇవ్వాలి. అడగకపోయినా కొన్ని మనం చేయాలి. బాగా చూసుకోవాలి అని నేను
చాలా గొప్పగా చూసుకున్నానండి. చేసుకున్నాను. ఇదంతా నేను తరిస్తున్నాను ఫస్ట్. నేను మానసికంగా ఫీలవుతూ చెప్పలేని అనుభూతి పొందుతున్నాను. నా జప సాధనలో కూడా చాలా అభివృద్ధి వెళ్తుంది. సాధనకు కూర్చున్నప్పుడు ఫోకస్ కానివ్వండి, అసలు చాలా సంతోషంగా ఉందండి. నేను మాటల్లో పంచుకోలేను అది ఆ ఫీల్. ఓకే. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకేమైనా తేడా అర్థమైందా అమ్మా? ఉందండి. నేను స్టార్టింగ్‌లోనే ఒక మాట అన్నాను. ఒకవేళ మన గురువుగారి పర్యవేక్షణలో లేకపోయుంటే, నేను గినక చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది ఏదో ఒక అడ్డంకొస్తుందండి. ఏదో ఒక విఘ్నం కలుగుతుంది. అది నేను సంపూర్ణంగా చేసుకోలేను. అదైతే వాస్తవం. అలా ఒకవేళ అది అంతకుముందు అన్నాను కదండీ! నేను పీఠంలోకి రాకముందు నాకు తెలీదు. అసలు అఖండ దీపారాధన విధి విధానాలు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఏం పాటించాలనేది తెలీదు. నాకైతే మనసులో కూడా ఉండేది. అందరూ కొంతమంది ఈ వ్రతాలు చేసుకునేవాళ్ళు కలశం పెట్టుకొని చేసుకుంటారు. అవన్నీ చేసుకుంటారు మంత్ర సహితంగా. అలా నాకు తెలీదు కదా! ఏదన్నా ఇది మన బీజాక్షరాలు కానీ, మంత్రాలు కానీ కొన్ని మనం తప్పుగా ఉచ్చరిస్తేనే కొంత నెగెటివ్‌గా వస్తుంది అనేది ఉంటుంది. అంటే ఏవి ఎలా పలకాలో అలాగే పలకాలి. ఇప్పుడు నేనున్నానండి. నేను ఏంటండి ఎలా ఉన్నారంటే, ఏంటి ఎలా ఉన్నావు అన్న దానికి తేడా ఉంటుంది. అలాగే మంత్రాల్లో కూడా వాటి యొక్క ఫలితం ఉంటుంది. సో, నేను చేసుకోలేను. నాకు అవకాశం లేదు. అందుకని నేను అంతకుముందు పీఠంలో రాకముందు కేవలం అమ్మవారి స్తోత్రం ఒకటి రాసేసుకొని రోజు కూర్చొని చదువుకునేదాన్ని. కానీ నాకు సంపూర్ణంగా నేను నవరాత్రి చేసుకున్నాననే లోటు ఎప్పటికి ఉండిపోయేది. అయ్యో! నేను ఇలా చేసుకోలేదే, దీక్షగా ప ఉండలేకపోయాననే బాధ ఉండేది. అది ఇక్కడికొచ్చాక లేదు. నేను సంతోషంగా చేసుకుంటున్నాను. ఇన్‌ఫాక్ట్ ఒకవేళ గురువు గారి పర్యవేక్షణ లేకుండా నేను ఫ్యూచర్‌లో చేసుకోవాలనుకున్నా నేను చేసుకోలేనండి. నాకు ముందు భయం ఉంటది. అమ్మ ఇంక అది అవ్వదనేదే ఉంటది మైండ్‌లో అది పోదు. ఇది వాస్తవం అండి. నేను పీఠంలో ఉన్నాను. గురువుగారు ఇస్తున్నారు. నాకు నిర్విఘ్నంగా ఇంక కొంతమందికి అఖండ దీపారాధన కొండెక్కుతుందేమో అనే భయం ఉంటుంది. నాకు ఆ భయం పోయిందండి. లేదింకసలు మన పీఠంలో ఉన్నాను అంటే. అదే ఆ ఆలోచనే విదేశాల్లో రాదు. ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మన పీఠం తరపున నవరాత్రులు చేశారు కదమ్మా! ఇంక అవునండి. మనం ఎక్కడికెళ్ళినా ప్రపంచంలో నవరాత్రులు మనం పీఠ తరపున అయితే చేసేసుకోవచ్చు. అవును. ఇంకెక్కడికెళ్ళినా అసలు ఇంకా ఇవే కదా చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో అన్నది ఇదొక అదృష్టం గదా! ఇప్పుడు కొంతమందున్నారు. కొంతమంది బాధపడతారు. గురువుగారు డైరెక్ట్‌గా మంత్రం ఇస్తున్నారు. వేరే అమెరికాలో, కెనడాలో ఉన్న వాళ్ళొచ్చి తీసుకోలేని పరిస్థితి ఉంటది. అప్పుడు వాళ్ళు అవకాశం లేదని బాధపడతారు. అలా లేకుండా ఎవరు బాధపడకుండా గురువుగారు మనకిలా ఆన్‌లైన్‌లో మంత్రం ఇవ్వటం ఇది అందరికీ అవకాశం, అందరికీ అదృష్టం అండి. ఈ అవకాశాన్ని, అదృష్టాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న వాళ్ళే హ్మ్. ఫీలవుతారు. వాళ్ళే నిజంగా తరిస్తారు. అంతే. అవును. హుహు. అమ్మవారికి సారె ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! అది మీకెలా అనిపిచ్చిందమ్మా? అబ్బో! ఇంకా అసలింకేమనిపిచ్చేదేముంది అమ్మవారికివ్వాలి అంటే, ఇదంతా ఇచ్చిన జీవితమే ఆవిడది. అన్నీ ఆవిడదే. ఇంకా మనం ఏంటంటే అదే అంటారు కదా! పూజ నువ్వేవేవో చేయటం కాదు. మానసికంగా నువ్వెంత భక్తితో చేస్తున్నావన్నట్టు, నేను కట్టుకునే చీరలే కొత్తవి. మనం మామూలుగా అయినా కూడా సంక్రాంతికి అలాగా ఏ కొత్తవి బట్టలు తీసుకున్నా దేవుళ్ళ దగ్గర పెట్టే మనం పసుపు రాసి కట్టుకుంటాం కదండీ! అలాంటిది ఇప్పుడు ముందుగా అమ్మవారికి ఇదిగో అమ్మవ నీకు ఇస్తున్న చీర, ఇదిగో నీకిస్తున్న వాయనము, లేకపోతే నీకిస్తున్న సారె అని ఆవిడకిచ్చి ఆవిడ కట్టుకున్నాక మనం కట్టుకుంటున్నామంటే ఇంక అమ్మవారి శేషవస్త్రం గదా! మన ఇంట్లో పంచ ఉత్తరీయం ఇంట్లో వాళ్ళు కట్టుకుంటున్నారంటే ఇంకేంటి వాళ్ళ అనుగ్రహము, వాళ్ళ చూపు పడితేనే అది జన్మ తరిస్తుందంటారు. అలాంటిది వాళ్ళు అనుగ్రహించి వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు మనం కట్టుకుంటాం అంటే ఇంకేంటి అంతకు మించిన అదృష్టం ఏమన్నా ఉందా అండి? అదే అది కదా! ఒక మహద్భాగ్యం అది అంతే. మన పీఠం గారెలు తరపున చెప్పండమ్మా. గారెలు, పసుపు, కుంకుమ, గంధము, ఆ! తాంబూలము అంతా నైవేద్యం తిన్నాక వాళ్ళకి తాంబూలం ఇవ్వటం మనము, వస్త్రాలు పెట్టటము. ఇంకివన్నీ అంటే చెప్పలేము. అన్నీ వాళ్ళకిస్తున్నాము. మనయి గాదది. ఆ అమ్మవారు కట్టుకున్నాక మనం కట్టుకుంటున్నామంటే ఇంగది చెప్పలేనండి మాటల్లో. అది అదృష్టమే. ఓకే. ఆహా! ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? మనం మొదటి అఖండ దీపారాధన రోజు చేసే పూజ ఒక ఎత్తయితే అమ్మవారు వస్తుంది, అమ్మవారు వచ్చారు, ఇంట్లో ఉన్నారని ఇంకా చివరికి అమ్మవారు 9వ రోజు అమ్మవారిని సాగనంపుతున్నామంటే నిజంగా బాధండి. నేను చెప్తున్నాను నాకు అంతకుముందు 2 నవరాత్రులు కూడా నేను బాధపడలేదు. ఏంటంటే 9 రోజులు పూజించాలి. 9వ రోజు కార్యక్రమం పరంగా అమ్మవారిని
సాగనంపాలి. అంటే ఏంటంటే కార్యక్రమం ఎక్కువ రోజులు మనం పెట్టుకొని మహాశక్తిని మనం పెట్టుకొని దేవాలయంలో అయితే ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు, అర్చనలు నిష్టగా ఉంటారు. మనం అలా ఉండలేము కదా ఇంట్లో. ఖచ్చితంగా ఏదో కంటు ముట్టు తగులుతుంది. ఏదైనా పెట్టుకుంటే దోషాలు అన్ని రోజులు ఒక పెద్ద ఏమంటారు? ఒక పెద్ద శక్తిని, ఒక పెద్ద కొండని ఇంట్లో పెట్టుకొని వారికి తగినంత నైవేద్యం మేము పెట్టుకోలేము, చూసుకోలేము, నిర్లక్ష్యం చేస్తే అది మనకే బాధ, దోషం. అలా 9 రోజులు ఏదైనా ఒక కార్యక్రమానికి ఉంటుందండి. ఏమంటారు? నియమ నిబంధనలుంటాయి. తప్పకుండా మనం పాటించాలి. అయితే బాధ అనేది నేను ఆ 2 నవరాత్రుల్లో రాలేదు. ఎక్కడికెళ్తున్నారు? ఇప్పుడు సాగనంపుతున్నాను. మళ్ళీ రేపు ఉదయాన్నే నేను పూజ చేస్తున్నాను. ఇంట్లోనే ఉంటారు గదా! అనేది నేను సంతోషంగా ఉన్నాను. కానీ ఈ నవరాత్రికి నాకు నిజంగా నేను ఏడ్చాను. ఎలా అంటే ఒక బాధ నాకంటూ మన స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళు మనం చెప్పుకోలేని బాధలు చాలా ఉంటాయండి. మనం పంచుకోలేము గూడా. ఇంట్లో కానీ, ఫ్రెండ్‌షిప్‌లు కానీ, ఆత్మీయులంటామే కొన్ని చాలా వరకు ఉంటాయి. అలాంటిదన్నీ మన అంతరాత్మ సాక్షిగా మనము నేను నా శివయ్యకి గాని, అమ్మవారికి గాని చెప్పుకుంటాను. అలా ఇంకా నా తల్లిదండ్రులు వాళ్ళు నా పుట్టింటి నుంచి వచ్చారు నన్ను జూడటానికి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొనెళ్తున్నారు. వాళ్ళని పంపిస్తున్నాను నేను. ఇంక నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? మీరెళ్ళిపోతున్నారు గదా! 9 రోజులున్నారు. మళ్ళీ రావాలి. మళ్ళీ నేను చేసుకోవాలి నవరాత్రులు. నేను సాగనంపే వరకు కూడా నేను ఏడుస్తానే నేను సాగనంపానండి. ఏంటంటే నా బాధ అలా వచ్చేసింది ఇంక నాకు. మీరే కదా దిక్కు. మీతోనే నేను పంచుకుంటాను అన్నీ. ఇంకా మీరెళ్ళిపోతున్నారనే భావన నేను తట్టుకోలేకపోతున్నాను. అని అసలు నేనింక చెప్పలేనండి ఆ బాధ. ఏడుస్తూనే ఉన్నాను వెళ్ళి వచ్చే వరకు గూడా. ఇంకా అదే ఆ సార ఇచ్చినప్పుడైనా అవన్నీ కూడా నా తల్లిదండ్రులు నన్ను చూడటానికి ఇంటికొచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా, సంతోషంగా చూస్తున్నాను. ఇప్పుడెళ్ళిపోతున్నారే ఇంక నాకు దిక్కెవరు? నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? ఆ మూమెంట్‌లో మళ్ళీ అంతకుముందు ఏదైతే నేను ఆలోచించానో ఎక్కడికెళ్తున్నారు? నా మనసులోనే ఉన్నారు గదా! ఇంట్లోనే ఉన్నారు గదా! అనేది నాకు గుర్తు రాలేదు. వెళ్తున్నారు. ఇప్పుడేంటి నా పరిస్థితి? నేనేం చేయాలి? అలా అన్నమాట. అంత ఆత్రుత అలా వచ్చేసిందండి. ఆ బాధ, ఎమోషన్ అనేది. ఓకే. ఆ! వచ్చి మళ్ళీ పూజా మందిరం దగ్గర కూర్చొని గురువుగారు చెప్తారు కదా! మళ్ళీ మన గురువుగారి ఈ ఆజ్ఞతో ఈ నవరాత్రి దీక్ష విరమిస్తున్నాను. అప్పుడు మళ్ళీ అదే నమస్కారం చేసుకొని నేను ఇంకప్పుడు కన్నీళ్ళు ఆపుకొని, అమ్మ ఇంకేదో తప్పులైనా, ఒప్పులైనా చేశాను. ఈ ఏమైనా పొరపాట్లుంటే క్షమించమ్మా! మళ్ళీ నాకు తప్పకుండా అవకాశం ప్రతి నవరాత్రి నా జీవితంలో నాకు ఓపిక, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నవరాత్రులు కానివ్వండి, పూజలు, వ్రతాలు చేసుకునే అవకాశం ఇవ్వు అని ప్రార్థించానండి. ఇంకా అసలు ఈ నవరాత్రి మర్చిపోలేని నవరాత్రి. మిగతా గత రెండిటితో పోల్చుకుంటే. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! మీకెలా అనిపిచ్చిందమ్మా? గురువుగారు ఈ ఆడియోలోనే కాదండి. ప్రతి వారం జూమ్ కాల్స్‌లో కానివ్వండి, ఏదో ఒక విషయం గురించి చర్చిస్తారు. మనకు తెలియనివన్నీ చెప్తారు. ఎన్నో, ఎన్నో మనకి తెలియవు మనం పట్టించుకోము నిత్య జీవితంలో కూడా అలాంటి వాటన్నిటికి వివరిస్తారు. అలాంటిది పిల్లల పెంపకం గురించి ఎందుకు చెప్తున్నారు గురువుగారనేది ఫస్ట్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ఇప్పుడు మన జనరేషన్ అనేది చాలా వరకు మనం తెలుసుకోకుండానే బ్రతికామండి. మన దేవుళ్ళ గురించి కానివ్వండి, అసలు మన ఆహ్, ఏమంటారు ఈ ఆధ్యాత్మికత గురించి కానివ్వండి, మన కర్మ సిద్ధాంతం ఏదో కష్టం వస్తే కుంగిపోవటము, బాధలొస్తే ఏడవడమే చాలా వరకు తెలుస్తుంది. కానీ అలా కాకుండా మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మన పిల్లలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్ళకి మనమేం విలువలు నేర్పుతున్నాం వాళ్ళ జీవితంలో. చాలా వరకు ఇప్పుడు ఈ అనాథాశ్రమాలున్నాయంటే మన జనరేషన్‌లోనో లేకపోతే అంతకుముందు వాళ్ళకో వాళ్ళ యొక్క గొప్పతనం తెలియకపోబట్టే కదా! మన కోసము త్యాగాన్ని చేసిన తల్లిదండ్రుల్ని మనం చూసుకోవడము. వాళ్ళ ఆఖరి ఆ స్టేజ్‌లోనే గదండీ మనం చూసుకున్నాం. ఇప్పుడు మనల్ని దగ్గర దగ్గర ఎంత లేదన్నా 40 సంవత్సరాలు వాళ్ళు కంటికి రెప్పలా పోషిస్తున్నారే! నువ్వు వాళ్ళకి ఒక 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళ జీవితాన్ని మనం చూసుకోలేమా? మన ధర్మం కాదా? మనకి పుట్టిన పిల్లలతో మన తల్లిదండ్రుల్ని సమానంగా ఎందుకు చూసుకోలేకపోతున్నాం మనం? ఎందుకొస్తుంది స్వార్థం? అనే విలువలు గనక మన పిల్లలకి నేర్పగలిగితే, వాళ్ళు చాలా వాల్యూస్‌తో బతుకుతారండి. అలాగే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా పూజ చేయాలి, ఇంకా మన సాధకులైతే వాళ్ళ ఇంట్లో పిల్లలు గూడా వీళ్ళని చూసి, వాళ్ళు ఆసనం వేసుకోవటము, కూర్చోవటము, జపసాధన అంటే వాళ్ళని మనము
మన అమ్మవారికి దగ్గర చేస్తున్నాము. ఆధ్యాత్మికతలో మనకంటే ఒక స్టెప్ మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. అది తల్లిదండ్రులకి ఇంగ అసలు ఎంత గొప్ప విషయం అది. మనం ఈ స్టేజ్‌లో మనం ఒక అడుగేస్తే వాళ్ళు ఆ ఏజ్‌లోనే మనం ఒక అడుగు వేయించాము అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వాళ్ళింకా ఎంత ఉన్నతంగా వెళ్తారు. ఆ పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి, వాళ్ళ చదువుల్లో కూడా ఎంత రాణిస్తారో ముందు ముందు వ్యక్తిత్వం పెరుగుతుంది గదా! ఫోన్‌లకి అంకితం జేయకుండా, వీడియో గేమ్స్‌కి అంకితం చేయకుండా, ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఒకవేళ ఏదో అంటారు చూసారా? ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినా కుంగిపోకుండా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే, వాళ్ళు ఎంత డెవలప్ అవుతారు అనేవి అవన్నీ గురువుగారు చెప్తారండి. వాళ్ళని ఫస్ట్ కష్టానికి అలవాటు చేయాలి. అవును, కష్టం తెలిస్తేనే మనకి ఆనందం విలువ తెలుస్తుంది. బాధ విలువ తెలిస్తేనే గదా సంతోషం విలువ తెలుస్తుంది. అలా వాళ్ళు ప్రతిది అడిగిన వెంటనే ఇవ్వకండి. ఏది అవసరమో, ఏది అవసరం లేదో అంతవరకే ఇవ్వండి. వాళ్ళకి కష్టం నేర్పించండి. అంతెందుకండి ఆ గురువుగారు వారి గురించి కొన్ని విషయాలు అంటే వ్యక్తిగత విషయాలు ఎక్కువ చెప్పరు. కానీ వారు సాధనకి అనుభవించినప్పుడు ఆ సమయంలో కష్టాలు, వారు ఎదుర్కొన్నవన్నీ చెప్తారు. వారెక్కడికెళ్ళినా చాలా నార్మల్‌గా వెళ్తారు. చాలా చాలా నార్మల్‌గా వీళ్ళు గురువుగారని గుర్తుపట్టినట్టు చాలా సింపుల్‌గా ఉండటమే వారికిష్టమని చెప్తారు గురువుగారు. అవును, మనకి ఎంత ఆడంబరంగా ఉన్నా అని కాదు. మానసికంగా మనం ఎంత సంతోషంగా, ఎంత గొప్పగా బతుకుతున్నామో, మన తోటి జీవుల్ని, తోటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నామో, ఎలా చూస్తున్నామో, ఇవన్నీ గురువుగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయాలు. నాకు ఈరోజు ఇది లేదే అనేది బాధ లేదు. ఈ పూట గూడా గడవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకంటే నేను ఎంతో కొంత అదృష్టం చేసుకోబట్టే గదా! నేను పస్తులు లేకుండా బ్రతుకుతున్నాను. ఎంతో మంది నా కొలీగ్స్‌కి జాబ్స్ పోయినా గూడా నాకు ప్రమోషన్ ఇచ్చి దేవుడు నన్నిక్కడ ఉంచాడు అంటే నా అదృష్టమే కదా! అవన్నీ మనం ప్రతి క్షణం గూడా వారు చేసిన పనుల్ని మనం తలుచుకుంటూ ఉంటే, మనం ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటామండి. అలాగా ఇవన్నీ గూడా పిల్లలకి చెప్తూ, ఇంట్లో పూజ చేయడం నేర్పిస్తూ, పురాణ ప్రవచనాలు, అలాగే విద్య గొప్పతనం, గురువుల గొప్పతనం, పెద్దవాళ్ళని ఏ విధంగా మనం గౌరవించాలి, ఎలా అంతకు ముందు రోజుల్లో మామూలుగా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎవరైనా పెద్దవాళ్ళొస్తే మనం కూర్చోము. వాళ్ళు వెళ్ళే వరకు నిలబడే ఉంటాము. అది మనం వాళ్ళకిచ్చే ఒక గొప్ప సంస్కారము ఏమంటారు వాళ్ళకిచ్చే గౌరవం. ఇప్పుడు బయట గుడికెళ్ళినా కూడా అంతే గదా! పూజారులు ఇలాగ ఎవరైనా గురువుల ముందు కూడా మనం కూర్చోము. అలా పిల్లలకి కూడా మనం నేర్పించగలిగితే ఆ విలువలతో ఎంతో గొప్పగా బతుకుతారండి. వాళ్ళని చూసి ముందు మానసికంగా మనం సంతోషంగా ఉంటాం. ఇవన్నీ గురువుగారు చెప్తుంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చిన కొత్త సాధకులు కూడా విని పాటిస్తారు. పాటించాలని ఆహ్, గురువుగారి సంకల్పమండి. సాధకులు అయితే మన వాళ్ళు ఆల్రెడీ ఆచరిస్తున్నారు. గురువుగారు చెప్పేవన్నీ పాటిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా ఇంట్లో సాధన మొదలుపెట్టారు. వారికి మంత్రం అంటే ఏంటో తెలీదు. ఎలా చేసుకోవాలో తెలీదు చాంటింగు. సాధన. కానీ కూర్చుంటున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. వాళ్ళు పూజ చేసుకునేప్పుడు ఎలాగైతే దేవుళ్ళని స్మరిస్తారో అలా చేసుకుంటున్నారు. వాళ్ళకి అనుభవాలు, అమ్మవారి అనుభవాలు చూపించిన నిదర్శనాలున్నాయి. మన పీఠం అదే సాధకుల అనుభవాలు వింటుంటే అవి అర్థమవుతాయన్నమాట. పిల్లలు కూడా అంత గొప్పగా ఉంటున్నారే అని జెప్పేసి. ఇవి రావాలండి. అవి గురువుగారు చెప్పటం అనేది మనం మర్చిపోయిన విలువలు. అదే గురువుగారు చెప్పినప్పుడు గురువుగారు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా చాలా వరకు వారు పాదరక్షలు నేను వేసుకోకుండానే వెళ్ళిపోతాను. అది ఎండైనా, వానైనా, ఎలా అయినా అని జెప్పేసి. అంటే ఎంత మనకి భూమాత మనకి ఆ శక్తి ఇస్తుందో అంత వీలైతే మనం తీసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండబట్టే గదా! చాలా వరకు వెనకటి రోజుల్లో వాళ్ళు ఎప్పుడో చాలా ఎండొస్తే తప్ప ఇంకా వేరే ఊర్లకు వెళ్ళినా కూడా చాలా వరకు వేసుకోరు. ఏంటంటే ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము భూదేవి నుంచి. అలాగా అన్న తర్వాత నేను కూడా నాలో మార్పొచ్చిందండి. నేను కూడా అలాగే ఈ నవరాత్రి దీక్ష నేను బయటికెళ్ళినా, గుడికెళ్ళినా, ఇంటికెళ్ళినా, షాప్ దగ్గరికి వెళ్ళినా గూడా నేను చెప్పులు లేకుండానే ఉన్నాను. ఆ 9 రోజులు నేను చెప్పులు వేసుకోనమ్మా. ఇదొక నియమంగా పెట్టుకున్నాను. ఇంకా నిష్టగా అంటే నాకు తెలీదు. నేను ఉండలేకపోవచ్చు బహుశా ఒకవేళ ఆఫీస్‌కి వెళ్తే బయట ఫుడ్ తినాల్సొస్తుంది. అందుకని వీలైనంత వరకు ఈ పాదరక్షలయితే నేను వేసుకోను అని నేను సంకల్పం పెట్టుకొని ఆ 9 రోజులు ఇంకా ఇన్‌ఫాక్ట్ ఆఫీస్‌కి వెళ్ళే అవకాశం అంటే ఒక అవకాశం గూడా వచ్చిందండి. అంటే వెళ్ళకపోయినా పర్లేదు ఆ వీక్ అన్నట్టు. అలాగా ఇంట్లోనే ఆ 9 రోజులు సంతోషంగా చేసుకున్నాను. అలాగా ఎన్నో విషయాలు నాకు తెలియనివి, మనకి తెలియనివి గురువుగారు చెప్పటము, మనల్ని మనం మార్చుకోమని, అభివృద్ధి పదంలో వెళ్ళమనే గురువుగారు ఇస్తున్నారు. అవన్నీ వినాలి, ఆచరించాల్సినవి కూడా అండి తప్పకుండా.
అంత ఆలోచనలు ఓకే. గురువుగారికి నిజంగా రావటం అనేదే నేను ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అన్నమాట. ఇంత వేలు ఆలోచిస్తున్నారంటే ఇంకది నిజంగా చెప్పలేను. గురువుగారి వారి శక్తి కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కూడా. అది. ఓకే. అంత గురువుగారు మంత్రదీక్ష గురించి కానీ, అన్నసంతర్పణ గురించి కానీ, వారి ఉద్దేశ్యం వారు చెప్పారు గదా! దాని మీద మీరేమైనా చెప్తారా? ఇలా అండి అన్న సంతర్పణ అనేది మనము ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఇప్పుడు మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చేయాలనుకుంటే ఒక్కసారే చేయగలుగుతాము. దానికి సంబంధించిన ఖర్చు కానీ, అది ఎలా చేయాలనేది తెలియక ఆగిపోతుంటారు ఆచరణలోకి రాకుండా. ఒకవేళ చేసినా ఎప్పుడో ఒకసారి. కానీ ఇది మన పీఠం తరపున ప్రతి నెల మహాయజ్ఞము ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేస్తున్నాము. అలాగే దేవీ దేవతలు అందరూ కూడా వస్తారు. అక్కడున్న ఆ! స్థల పురాణానికి సంబంధించిన దేవతలు కానివ్వండి, ఇంకా ఏమంటారు అక్కడ వారు పంపే గణాలు కానివ్వండి, దేవతలు కానివ్వండి అందరూ వస్తారు. వారిని ప్రత్యక్షంగా చూసుకుంటూ వారికి వడ్డిస్తూ మనం తరిస్తున్నాం కదా! అది మహాయజ్ఞము. అది ఒక గొప్ప అవకాశం అండి. దానివల్ల నిజంగా చాలా వరకు మన కర్మ అనేది కరిగిపోతుంది. మనము ఉన్నతంగానే ఎళ్ళిపోతుంటాం డే బై డేకి స్టెప్ అనేది తీసుకునేది చాలా గొప్ప విషయం. అలాగే ఇప్పుడు ఇంకొకటేంటంటే మన పీఠము అంటే తొందరగా ఆహ్, సా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా అనిపిచ్చిందండి. ఎప్పుడైనా అంటే మనం అక్కడికి వెళ్లి సాధన చేసుకోవచ్చు, ఉండొచ్చు. సాధకులందరి వారి వారి సాధన విషయాలు పంచుకోవచ్చు. నేనేమైనా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే వారి నుంచి నేను ఇన్‌స్పైర్ అయ్యి నా సాధన కొనసాగించొచ్చు. ఇది ఒక సత్సంగ్ లాగా అన్నమాట. ఒక వేదిక అందరం సాధకులందరం కలిసి ఒక చోట మాట్లాడుకొని, అనుభవాలు పంచుకొని ఎంత ముందుకెళ్తున్నాము ఆధ్యాత్మికంగా, సాధనలో ఎంత ముందుకెళ్తున్నాం అనేది ఇది మళ్ళీ సాధకులకే ఒక పెద్ద అవకాశం అండి. ఓకే. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? ఇక్కడికొస్తే ఇంకా ఈ పీఠంలోకొచ్చిన తర్వాత మత సాధకులతో మాట్లాడేది అసలెటువంటిది ఉండదండి. కేవలం ఫస్టు ఈ సాధకులు పీఠంలో ఉన్నారని చూసేదే అన్న సంతర్పణలోనే. అక్కడ కూడా వాళ్ళేం మాట్లాడరు. మనమేం మాట్లాడేది ఉండదండి. మన పనులు మనకి, వాళ్ళ పనులు వాళ్ళకి అంతే. కాకపోతే సాధకులు వాళ్ళు ఏమంటారంటే స్త్రీమూర్తులు ఆ! అమ్మ అనే పిలుస్తారనమాట. ఇంకా అసలు ఇంత మంచి రెస్పెక్ట్ అనేది ఎక్కడ చూస్తాం మామూలుగా పేర్లతో పిలుస్తారు ఎక్కడైనా బయట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత గురువుగారు అదే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు స్త్రీమూర్తులంటే అమ్మవారి రూపము. అలాగే గౌరవించాలని. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత సపోర్ట్ చేస్తారో వీళ్ళు కొత్త సాధకులా? ఎప్పుడొచ్చారు పీఠంలోకి అక్కడ అసలు అలాంటి డిస్కషన్ ఉండదు. మన పీఠం సాధకులు వీరు. సాధనలో ఉన్నారు. అంటే ఒక కుటుంబం అండి. ఒక కుటుంబంలో గూడా ఏమైనా చిన్న చిన్న కలహాలు వాళ్ళు వీళ్ళు పడదేమో గానీ ఇక్కడ అలాంటిదేమి ఉండదు. గురువుగారు ఎవరికి ఇవ్వాల్సిన పని వాళ్ళకిస్తారు. ఒకవేళ చేయలేని వాళ్ళున్న మిగతా సాధకులు అందిస్తారు. ఒక కుటుంబంలాగా కలిసిపోయి సంతోషంగా వంటలప్పుడు శ్రీమూర్తులు అనుభవాలు పంచుకోవడం కానివ్వండి, మళ్ళీ ఈ వంట చేసే దగ్గర అవకాశాలివ్వటం కానివ్వండి, అందరం అనుభవాలు వడ్డించే దగ్గర ఒకళ్ళకొకళ్ళము సహాయం చేసుకోవటము. ఒకళ్ళు వడ్డించిన తర్వాత మీరు వడ్డిస్తారా? ఇదిగో వడ్డించండని ఆఫర్ చేయటము. అలా అవకాశం మిగతా వాళ్ళకివ్వడము. ఏంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత స్వార్థం అనేది ఉండదండి. ఒకళ్ళకొకళ్ళం మనందరం మన పీఠానికి ముందు గురువుగారు చెప్పింది, గురువుగారి ఆజ్ఞని పాటిస్తున్నామనేదే ఉంటుంది. సో, అంత గొప్ప నాకెప్పుడూ కూడా 100% నా తోటి సాధకులు మీరు కానివ్వండి, దీపా గారు కానివ్వండి, రాధారెడ్డి గారు కానివ్వండి, రమాదేవి గారు అందరూ గూడా నాకెప్పుడు సపోర్ట్‌గానే ఇన్‌ఫాక్ట్ నేనే మీ అందరికీ గూడా ఒక్కొక్కసారి గాదు, ఎప్పుడో ఒక్కసారి సమయానికి రెస్పాండ్ అవుతాను. నా వృత్తిరీత్యా మిగతా సమయాల్లో నేనెక్కువ ఆన్సర్ చేయలేను. అదే నా బాధ. నేను ఇలా ఉంటున్నానని. కానీ మిగతా అందరూ కూడా చాలా బాధ్యతగా ఉంటారండి. విసుక్కోరు. ఈమెందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు, వీళ్ళెందుకు ఆన్సర్ చేయలేదనే ఉండదు. గురువుగారు అదే అంటారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు అర్థం తెలుసు కదండీ చేసుకోండి మీ అని. వర్కింగ్ అవర్స్ అన్నీ మాకు తెలుసు గదా! మేమేమి అలా అనుకోము. నాదనే కాదండి. మీరదే మన పీఠంలో సాధకుల గొప్పతనం నాదనే కాదు. కొత్త వాళ్ళైనా గూడా మనం గురువుగారు అదే అంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అర్థం చేసుకోండి అంటారు గదా! మన వాళ్ళు అర్థం చేసుకునేదే చాలా గొప్ప వే అనమాట అది. వాళ్ళెందుకు ఎత్తలేదు సరేలే నేనెందుకు చేయాలనే అది ఆ అహంకారం, ఆ గర్వం మనలో ఉండకూడదనేదే గురువుగారు మనకిచ్చిన ట్రైనింగు. మన సాధకులు కూడా గురువుగారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారండి. అది మన పీఠంలో సాధకుల యొక్క గొప్పదనం. నిజంగా చాలా సంతోషమండి. మనందరి కుటుంబంలో నేనుండటం.
గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్ట్ ఇంగ గురువుగారు లేకపోతే ఏముందండి. ఈ పీఠంలో ఉండగలమా? వారు చెప్పినవన్నీ మనం పాటించి, ఆ గురు భక్తితో ఉండబట్టే కదా! మన సందేహ నివృత్తి చేయటము. మనము వచ్చి సాధనలో కానివ్వండి, నవరాత్రి దీక్షలో కానివ్వండి, ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా తీసుకొని సంతోషంగా వెళ్ళాలనే గురువుగారి తాపత్రయం. సాధనలో కూడా వీళ్ళు సిద్ధి పొందారంటే అదే మంత్ర సాధన ముందుకు వెళ్ళాలి ఒక మెట్టని ప్రతిసారి గూడా చెప్పేది అదే. మీరు మంత్ర సాధన, జప సాధన పెంచుకోండి. ప్రేమతో అమ్మవారిని పూజించుకోండి. ప్రేమతో నైవేద్యాలు పెట్టుకోండి. అసలింక గురువుగారు ఒక్కొక్కరికి అంతంత సమయం ఎలా వెచ్చిస్తున్నారో, వారసలు నిద్రపోతారో లేదో ఇదంతా నిజంగా మేము అన్నసంతర్పణ సమయంలో మేము అనుకునే మాటలేనండి. అన్నసంతర్పణకి వెళ్ళి మనం జర్నీ చేసి మరుసటి రోజు ఉదయాన్నే వంట దగ్గరికి వెళ్ళేటప్పటికి కేవలం సాధకులకు ఒక 2, 3 గంటలే నిద్రుంటుంది. కానీ గురువుగారు అది గూడా నిద్రపోరు. మనం లేచే సమయానికే లేస్తారు. ఇదిగో సమయం అయింది. ఈ సమయానికి వెళ్ళాలి. వీరు ఈ జేయాలి అంటారు. అసలెప్పుడు నిద్రపోతారా అంటే నిద్రపోరు వారు. భోజనం కూడా అన్నసంతర్పణ కార్యక్రమం అయిపోయే వరకు ఏమీ స్వీకరించరు. ఎందుకంటే ఆ యజ్ఞం అనేది నిర్విఘ్నంగా జరగాలి అని గురువుగారు అక్కడ సంకల్పంతో వారు చేయాల్సిన కార్యక్రమాలు వారు చేసుకుంటారు గాబట్టి ఇవన్నీ నాకు దెలిసి బహుశా అండి నేను అంతకుముందు ఏ గురువుల దగ్గర చూడలేదు, వినలేదు. అలాంటి ఆచరణ కార్యక్రమాలు గురువుగారు చేయిస్తున్నారు. మన చేత వారు చేస్తున్నారు. బహుశా ఫ్యూచర్‌లో గూడా నేను చూడనండి నిర్మొహమాటంగా చెప్తున్నాను. నేనేదో అతిశయోక్తి లేకపోతే అందరూ నన్నేదో గ్రేట్‌గా పొగడాలని నేను చెప్పట్లేదు. సాక్షిగా, మనస్ఫూర్తిగా నేను జెప్తుంది అమ్మవారి సాక్షి ఏంటంటే, ఈ గురువు గారి దగ్గర నేను ఈ మంత్రోపదేశం తీసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అంతే అండి ఒక్క మాట. అంతకు మించి నేను మాటల్లో చెప్పలేను. వారు గత జన్మలో ఏదైనా మిగిలిపోయిన ఆ శిష్యరికం, ఆ మంత్ర సాధన ఏదైతే ఉందో ఈ జన్మలో పూర్తి చేసుకోవడానికే ఇలా వచ్చారు అని భావిస్తానండి నేను. అంతే. చాలా సంతోషమమ్మా. చివరిగా ముందు రోజుల్లో చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? ఆ నవరాత్రులు చేసుకునే వారికి సందేశం ఏంటంటే, గురువుగారు ముందు పీఠంలోకి వచ్చిన వాళ్ళందరికీ గూడా చెప్తారండి. ప్రతిదీ కూడా ముందు ఒక టైమ్ ఇస్తారు. టైం పెట్టకపోతే మనం అన్నీ నిర్లక్ష్యం తీసుకుంటాం. దగ్గర దగ్గర ప్రతి నవరాత్రి కూడా ఒక నెల రోజులు సమయం ఉంటుంది. నెల రోజుల్లో పలానా రోజు మీరు పూజ సామాగ్రి పెట్టాలన్నప్పుడు నెల రోజుల్లో మనకు కుదరదా అండి పూజ సామాగ్రి పెట్టడానికి? ఏ ఒక్కరోజు కుదరదా? ఇంకా ఆఖరికి ఆ డెడ్‌లైన్ అయిపోయాక కూడా నేను పూజ సామాగ్రి పెట్టలేదు, తీసేశారని బాధపడితే అది మన తప్పు. గురువుగారు ఎంత కరెక్ట్‌గా ఉన్నారో, మనం అంతే బాధ్యతగా ఉండాలి. మనం మంత్ర సాధన తీసుకోడానికి నవరాత్రి దీక్ష చేసుకోవడానికి మనమొచ్చినప్పుడు మనమెంత జాగ్రత్తగా ఉండాలి. మనమే గురువుగారి కంటే గూడా ఎక్కువ బాధ్యతగా ఉండాలి. ప్రతిదీ వారు చెప్పిన నియమాలు పాటించాలి. అలా పాటిస్తూ వెళ్తూ ఉంటేనే ఈ సంపూర్ణంగా చేసుకుంటామండి. కొంతమంది వెళ్ళిపోతుంటారండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వస్తారు. పూజా సామాగ్రి పెట్టలేదనో, కొన్ని పొరపాట్లు చేశారనో, లేదంటే మేము చేసుకోలేము, అది చేయలేము, ఇది చేయలేము, అఖండ దీపారాధన ఫస్ట్ రోజే పెట్టాలా, రెండో రోజు పెట్టాలంటే ఇక్కడికొచ్చి నియమం మొదటి రోజు పెడితేనే కదా! ఇప్పుడు దసరా ఉందండి. మొదటి రోజు నుంచి మనం చేసుకుంటేనే దాన్ని నవరాత్రి అంటాం గానీ, నేను ఐదో రోజు చేస్తా, ఆరో రోజు చేస్తా, నేను నవరాత్రి చేశాను అంటే అది కరెక్ట్ కాదు కదా! అలాగా బాధ్యతగా ఉండాలి. గురువుగారు చెప్పినవన్నీ వినాలి. విధి విధానాలు పాటించాలి. ఇంకా ఎంత సందేహాలున్నా, ఎన్ని ప్రశ్నలున్నా అడగొచ్చు. ఆ అవకాశం ఇక్కడ మన పీఠంలో ఉంది. ఒకరు అందుబాటులో లేకపోయినా మిగతా వాళ్ళు తప్పకుండా బ్యాకప్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు, ముగ్గురు ఉంటారు పీఠంలో. వాళ్ళని అడగొచ్చు. ఈ అవకాశాలన్నీ ఉన్నాయండి. వచ్చిన వారు సంపూర్ణంగా జప సాధనే అవ్వండి. మంత్ర దీక్ష ఇస్తున్నారండి. మనకి 9 రోజులకి గురువుగారు ఇస్తున్నారు. అది జీవితాంతం పాటించాలి. ఇది గురుముఖత మంత్రం తీసుకునే అవకాశం మనకి కలిగినట్లే కదా! మనం చేసుకోవాలి గదా! ఇంత అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోండి. అలాగే ఆ అమ్మవారికి, అయ్యవారికి సంపూర్ణంగా ఆ ఉపచారాలు చేసుకొని, పూజించుకొని అదృష్టవంతులవ్వాలి అని నేను చెప్తానండి. అంతే బాధ్యతగా ఉండండి. సాధన చేసుకోండి. మన పీఠం నియమాలు అనుసరించి మనం చేసుకున్నదే కాకుండా ఇంకా నలుగురికి చెప్పి వారిని కూడా ఈ మార్గంలోకి తీసుకొచ్చగలిగితే అదే మనము గురువుగారికిచ్చే ఏమంటారు గురుదక్షిణ అండి.